నీ నీతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనని, నీ నీతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనని, అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు, అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. సత్వముకై నా జయము కోరింది నీవేనని, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి
స్తుతి ఆరాధన, ఆరాధన 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 స్తుతి ఆరాధన. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ఆ పెద్దలలో ఒకడు, ఎడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయం పొందెనని నాతో చెప్పాను. ఒకసారి దీనికి కొంచెం సమాంతరంగా ఆదికాండము 49వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యోధా, కొదమసింహము నా కుమారుడా, నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలన గర్జించు ఆడు సింహం వలన అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతను లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై యుందురు. దేవుడి వాక్యమును ఆయన దీవించి మరి ఆయన మనకు కావాల్సిన రాత్రి ఆత్మీయమైన ఆహారమును మనకు సమృద్ధిగా దేవుడు దయచేయనుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. మరి వచ్చిన మనందరినీ కూడా దేవుడు ఆత్మీయంగా మరింతగా 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 ఎదుగుదలలోనికి దేవుడు మనల్ని నడిపించునుగాక. ఎంతమంది ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటున్నారు? ఆమేన్. భౌతికంగా ఎదగపోయినా బాధే, ఆత్మీయంగా మనం ఎదగపోయినా బాధే. భౌతికంగా ఎదగలేదనుకో ఎంత నగుబాటుగా ఉంటుందో, ఆత్మీయంగా ఎదగపోతే కూడా నగుబాటు కాదు కానీ దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. అలా కోల్పోకుండా దేవుడు కాపాడునుగాక. ఈ రాత్రి సమయమందు మీ ఎదుట దేవుడు నాకు అనుకూలపరిచినటువంటి వాక్యాంశము ద లైన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. యోధాగోత్రపు సింహము, యోధాగోత్రపు సింహము, ద లైన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. అయితే ఇక్కడ దేవుడు సింహంగా పిలువబడడం జరుగుతున్నది. చాలాసార్లు దేవుడికి చాలా విధాలైనటువంటి బిరుదులు ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఆమేన్. ఎంతమందికి యేసు ప్రభు యొక్క బిరుదులు తెలిసిన వాళ్ళు ఉన్నారు? అవును కదా, 7 విమోచన నామాలు ఉన్నాయి కదా. ఆయనే యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా షమ్మ, యెహోవా సిద్కే, ఇలాగా ఆయన యెహోవా నీసి. ఇవన్నీ పేర్లన్నింటిలో నుంచి 7 విమోచన నామాలు, అవన్నీ బిరుదులు. కానీ అస్సలైన పేరు మాత్రము ప్రభువైన యేసుక్రీస్తు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఏం వింటున్నామంటే యోధాగోత్రపు సింహము అనేది ఒక బిరుదు. ఆయనే గొర్రెపిల్ల, ఆయనే సింహం. అయితే గొర్రెపిల్లకి సింహానికి చాలా వ్యత్యాసం. అసలు ఊహించడానికి కూడా ఆ రెండింటి మధ్యలో నుంచి దాన్ని కొంచెం కూడా మనము ఈ విషయంలో అనడానికి ఒక్కటి కూడా పోలిక లేదు. గొర్రె దగ్గరకు వచ్చేవాడికి అది ఎంత సాత్వికమో అంత సాత్వికము. సింహం దగ్గరకు వచ్చేవాడికి ప్రవక్త అంటాడు, ఒకవేళ జాక్ రాబిన్సన్ అంటే 2 పేర్లు కలిసిన పేరు జాక్ రాబిన్సన్ అని మనము ఈ పేరు అనేలోపు సింహం 10 మందిని చంపేస్తుందంట. ఎక్కువ టైం కూడా పట్టదంట. ఓ 10 మందిని చంపేయడానికి జాక్ రాబిన్సన్ అని ఈ 2 పదాలు పలికేలోపు సింహం దాని యొక్క వేగానికి 10 మందిని ఒక్కసారిగా అక్కడ కూల్చేస్తుందంట. ఈ పేరు అయిపోయేపటికి 10 మంది చచ్చిపోయి ఉంటారంట. కాబట్టి
జంతువులన్నింటిలో కూడా క్రూరమైనటువంటి జంతువు సింహము. దాన్ని సాటిగా మనం దేన్ని చేయలేం. దాని ఉన్న భాగం అది. అయితే ఇక్కడ విచిత్రమైన కార్యం ఏంటంటే, ఏ దేవుడైతే సింహాన్ని నాయకుడిగా పెట్టాడో అదేవిధంగా శత్రువు కూడా సింహమే. బైబిల్ అలా పిలువబడుతుందా లేదా? దేవుడు ఆయన సింహంగా పిలువబడ్డాడు. ఆయన సింహంగా పిలువబడ్డాడంటే ఆయన రాజు కాబట్టి ఆయన సింహంగా పిలువబడ్డాడంటే బాగానే ఉంది. కానీ శత్రువును కూడా సింహంగా ఆయన పిలుస్తున్నాడు. ఇదే విచిత్రమైనటువంటి కారణం ఏమంటే, ఏదైనా ఒక ఆట ఆడే సమయాల్లో మరి దానిలో నుంచి సమాంతరంగా లేకపోతే ఆటని ఆడనివ్వరు వాళ్ళు. ఒకవేళ ఎవరైనా బరువులు ఎత్తే దానిలో పాల్గొన్నారనుకోండి, ఒకళ్ళ బరువు ఎక్కువ ఒకళ్ళ బరువు తక్కువ అనే దానిలో ఇంత పరిమితి ఉంటుంది. అంటే 70 కిలోలు ఎంతమంది ఉంటారో ఆ 70 కిలోలు కలిగిన వాళ్ళకి ఇద్దరికి పోటీ అనమాట. 90 కిలోలు కలిగినటువంటి మనుషులు ఉంటారు, ఆ 90 కిలోలు కలిగిన వాళ్ళకి ఒక పోటీ ఉంటుంది. అంతేగాని 70 కిలోలు కలిగిన వాళ్ళని ఒక పక్కన పెట్టి అవతల 40 కిలోలు కలిగిన వాళ్ళని ఒకటి పక్కన పెట్టి మీరిద్దరిలో ఎవరు బాగా బరువు ఎత్తుతారో చేయండి అంటే కనుక అది అన్యాయం అవుద్ది. అందుకని దేవుడు శత్రువుని ఎప్పుడు కూడా సమాంతరంగా పెట్టుకుంటా వెళ్తా ఉన్నాడు. కాబట్టి శత్రువు యొక్క బలాన్ని దేవుడు తక్కువ చేయడం లేదు. కానీ ఒక్క సృష్టి చేయడంలో తప్ప సాతానికి దేవుడు అన్ని విధాలుగా కూడా బలవంతుడిగా చేశాడు. వాడు సృష్టిని కలుగు చేయలేడు, జీవాన్ని ఇవ్వలేడు వాటన్నింటిని బట్టి. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో సింహముగా పోల్చడానికి గల కారణం ఏమంటే, అసలైతే సింహం బతకడానికి పోరాటమే, లేకపోతే ఎక్కువ కాలం బతుకుద్దంట. అంటే దానికి యుద్ధం చేసేవాళ్ళు ఎవరు లేరనుకో, ఎక్కువ కాలం బతుకుతుంది. కానీ సింహానికి ఎక్కువగా పోరాటాలు ఎక్కువ. మిగిలినటువంటి జంతువులన్నిటికంటే కూడా సింహానికి ఎక్కువ పోరాటాలు ఎక్కువ. సింహానికి వైరాలు కలుగుతాయి. సింహం యొక్క ఒక గుంపు ఒక పక్కన ఉంటుంది, సింహం యొక్క మరొక గుంపు మరొక పక్కన ఉంటుంది. కాబట్టి వాటిలో నాయకుడిగా నిలబడేవాడు ఎప్పుడు కూడా వాటన్నింటినీ జయించిన వాడై ఉండాలి, ఓడిపోయినోడై ఉండకూడదు. అందుకనే అసలైతే సింహాలు బతకాల, అవి జీవించేటువంటి వయసు 25 సంవత్సరాలు ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ 8-10 సంవత్సరాలే బతుకుతాయి అంట. ఎందుకని అంత సగానికి సగం తగ్గిపోతున్నాయి అంటే, ఒక సింహాన్ని మరొక సింహం చంపేయడం వల్ల అంట. ఎక్కువ కాలం బతకాలి, కానీ ఎక్కువ కాలం బతకకుండా తక్కువ కాలంలో అవి బతికి చచ్చిపోవడానికి గల కారణం ఏమంటే, ఎక్కువ సింహాల మధ్యలో నుంచి పోరాటం. అదే కాకుండా సింహాలు బిడ్డల కన్నే తర్వాత వీలైనంత వరకు అవి ఆ పిల్లల్ని జాగ్రత్తగానే చూసుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రమే వద్దంటే సింహ పిల్లల్ని అయినాలు కానీ లేకపోతే తోడేళ్ళు కానీ చిరుతపులులు కానీ ఇవి లాక్కెళ్ళి చంపేస్తాయండి. ఇవి లాక్కెళ్ళి చంపేయడం వల్ల సింహాల కొరత ఇంకా చాలా తక్కువగా ఉంటుందంట. లేకపోతే కనుక అలా చంపకపోతే సింహాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. దానివల్ల అలాగా సింహంతో యుద్ధం చేయడం వల్ల సింహాలు కొన్ని చనిపోతాయి. కాబట్టి సింహ పిల్లలుగా ఉండడం వల్ల కొన్ని చంపేయడం వల్ల అలా తగ్గిపోతూ ఉన్నాయి. అదే కాకుండా ప్రపంచం అంతటిలో నుంచి ఎక్కువగా సింబాలిక్ అంటే ఒక గుర్తుగా దేన్ని ఎక్కువగా వాడతారంటే సింహాన్నేనండి. ఇంటి గుమ్మాలమే పెడితే సింహ బొమ్మలు, కుర్చీలు తయారు చేసుకుంటే సింహాల బొమ్మలు, ఏది పెట్టుకున్నా కూడా సింహమే. ఆఖరికి సెల్ ఫోన్లో ఫోటో పెట్టుకోవాలన్నా సింహమే. ఎలాగైనా మీరు గమనించండి, ఎక్కువగా మనుషులు వాళ్ళు వాడేటువంటి ఫోటోలకు కానీ వాటికి కానీ ఎక్కువగా సింహాన్ని మాత్రమే వాడతారంట, ప్రపంచం మొత్తం అన్నింటిలో కూడా జంతువుల్లో నుంచి. అయితే ఇక్కడ మనం కొంచెం ప్యారలల్గా చూసుకుంటూ వెళ్దాం, అంటే సమాంతరంగా. ఇక్కడ ఏదైతే ఇక్కడ సింహం అని పిలువబడుతున్నదో మనం ప్రకటనలోకి వచ్చాం. ఆమోసులో ఒక మాట ఉంటుంది, సింహము గర్జించెను భయపడని వాడెవడు, యెహోవా సెలవిచ్చెను ప్రవచించని వాడెవడు. ఆయన ప్రవచించు అంటే భయం లేకుండా అతను ప్రవచించాల్సింది. కారణం ఏమంటే భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పారంటే మాట నెరవేరి తీరుద్ది కనుక ప్రవచించేవాడు భయపడాల్సిన పని లేదు. అవును ఇలా ప్రవచిస్తే ఇది జరుగుద్దో లేదో అనేటువంటి భయం లేదు. అందుకనే చాలాసార్లు ప్రవక్త అంటాడు, నీకు కల వచ్చినా నీకు దర్శనం వచ్చినా చెప్పే ధైర్యం నీకు లేకపోతే చెప్పడం మానే అంటాడు. నాకు దేవుడు కల ఇచ్చాడు, చెప్పే ధైర్యం నీకుందా? చివరి వరకు నిలబడలాగే మానేసాయి.
దర్శనం దేవుడిచ్చాడు అన్నావు అనుకో, దానితో నిలబడు. ధైర్యం నీకుంటే దేవుడు దర్శనం ఇచ్చాడని చెప్పు, లేకపోతే దేవుడు దర్శనం ఇచ్చాడని చెప్పడం మానేసి. అంటే మనం సహజంగా అనేది ఏమంటే దేవుడు నాకు కలిచారు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు అంటాం, కానీ జరిగేదేమో వ్యతిరేకంగా ఉంటుంది. అప్పుడు మనం ఏమైపోతామంటే, ఏంటి ఎలా చెప్పాం, జరిగిందేమో ఎలా జరిగింది, అందుకని నేను చెప్పడం మానేసి నేను ఎలాగనుకున్నా అలాగనుకున్నాను అనేది ఈ 3 ఎలిమెంట్స్లో నుంచి మొదటిది మానవ దృక్పథంతో చెప్పడం అది. కానీ ఎప్పుడైనా ప్రవక్త ఒక దర్శనం వచ్చినప్పుడు ఆయన పెద్ద రివల్వార్ పట్టుకొని లేరు, కానీ చిన్న రివల్వార్ పట్టుకొని ఉంటే వెనక నుంచి ఒక సహోదరుడు అన్నాడు, బ్రదర్ దాన్ని ఆ ఎలుగుబంటిని చంపాలంటే ఈ చిన్న దాంతో చంపలేవు, అది నిన్ను చీల్చేస్తుంది, కాబట్టి పెద్దది పట్టుకుంటే, బ్రదర్ దర్శనంలో దేవుడు ఈ చిన్న తుపాకీ చూపించాడు, దీంతోనే నేను నిలబడతాను. కాబట్టి ఏది దేవుడు నీకు చూపించాడో చూపించిన దాంతో నువ్వు ధైర్యంగా నిలబడాలంట. అవును దేవుడు నాకు చూపించాడు అనే స్థితిలోనికి వచ్చినప్పుడు నెరవేర్పు కూడా బాగుంటుంది. ఆమేన్. ఇక్కడ మీరే గమనించండి, మరలా ప్రకటన 10లో నుంచి మీరు చూడండి, అక్కడ కూడా సింహమే ఉన్నది. 7 ఉరుములు అంటే సింహము ఆర్భాటంతో ఉన్నదంట. ఆర్భాటం అనేది వర్తమానం. ఆర్భాటం అనేది ఏమంటారు? వధువును సమకూర్చేది, ఎత్తబడడానికి వధువును సమకూర్చేది, కాబట్టి వధువును సిద్ధపరిచేది. ప్రకటన 5లో ఉన్నది గొర్రెపిల్ల అనగానే సింహం కనబడుతున్నది. ప్రకటన 10లోనికి రాగానే అక్కడ కూడా బలిష్ఠుడైనటువంటి దేవదూత దిగి వచ్చాడు. ఆయన ఆర్భటించగా సింహం వల్ల గర్జించానంట. ఆయన ఆర్భటించగా 7 ఉరుములు పలికెను, అది దేవుని స్వరం. కాబట్టి 7 వర్తమానికులలో నుంచి దేవుడు పలికే స్వరం అది. ఆమె మరొక కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదే సింహాన్ని గురించి ప్రవక్త అనేక సార్లు ఏమంటారంటే, రాశి గురించి చెప్పేటప్పుడు ఆయన ఏమంటారంటే, మొదటిది కన్యరాశి, ఆఖరిది సింహరాశి. అంటే ఇవన్నీ కూడా ప్రభు గురించే. ఆమోసు గ్రంథం, ఆదికాండం ప్రభు గురించే. ఆమె ఆమోసులో నుంచి ప్రభు గురించే ఉన్నామా? రాశి గురించి చెప్పినప్పుడు ప్రభు గురించే, ప్రకటన 10 గురించి చెప్పినప్పుడు ప్రభు గురించే. ఎంతమంది ఉన్నాం? కాబట్టి అదేవిధంగా 4 జీవుల గురించి చెప్పినప్పుడు కూడా సింహం అనగానే ఆ జీవిని ఏమనాలంటే కల్తీ లేని వాక్యం అంటది. కల్తీ లేని వాక్యం. కారణం ఏమంటే ఆ కాలంలో ఉన్నటువంటి రోమా కాలంలో తప్పుడు బోధలు వచ్చినాయి. తప్పుడు బోధన బోధించడానికి ఎదుర్కొన్నది ఏమంటే, మొట్టమొదట సింహపు జీవి, అందులో నుంచి ఏ కల్తీ కూడా వాక్యాన్ని జరగనివ్వలేదు. ఇది పౌలు యొక్క పరిచర్య. దేవుడు ఈ చివరి కాలంలో కూడా వాక్యం కల్తీ కాకూడదనే దేవుడు కోరుతున్నాడు. ఆమె సరే, ఇప్పుడు వ్యతిరేకంగా మనం చూద్దాం, శత్రువు వైపు నుంచి చూద్దాం. శత్రువు వైపు నుంచి చూసేటప్పుడు నెబుకద్నెజరు సింహంతో పోల్చబడ్డాడు. ఎంతమంది మీకు జ్ఞాపకం ఉందో? నెబుకద్నెజరు సింహంతో పోల్చబడ్డాడు ఇర్మియాలోకి వచ్చేవాడికి. అదేవిధంగా మరొక కార్యాన్ని ప్రకటన 13వ అధ్యాయము సింహంతో పోల్చబడ్డది. ప్రకటన 17లో కూడా ఆ ఎక్కి కూర్చున్నటువంటి మృగం, దానిలో కూడా సింహము మిళితమై ఉన్నది. దేవుడు కరుణించును, దేవుడు తన వాక్యమును రుజువు చేయుననే వర్తమానంలో ఆయన స్వయంగా ప్రవక్త సింహాలను చంపాడు తుపాకీతో. కారణం ఏమంటే, ఒక్క సింహం చేసిన పాపానికి అనేకమైన సింహాలను చంపాల్సి వచ్చిందంట. కారణం ఏమంటే, ఒక అమాయకమైనటువంటి ఒక గొర్రెల మంద మేపుకునేటువంటి ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. అయితే ఆ గొర్రెలు కాచుకునే దానిలో నుంచి ఒక సింహం ఏం చేసిందంటే, అది ఒకదాన్ని లాక్కెళ్ళి తినడం అలా చేయలేదు, కానీ మందలో అనేకమైనటువంటి ఎంతో వేల డాలర్ల ఖరీదు చేసేటువంటి గొర్రెలన్నిటిని చంపేసింది. వెంటనే గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందంట, దొరికిన సింహాన్ని దొరికినట్టు షూట్ చేసి చంపేయండి. అప్పుడు ఎవరైతే చంపడానికి నార్మన్ అనబడ్డ ఒక వ్యక్తి వెళ్తున్నాడో ఆ వ్యక్తికి బ్రదర్ బ్రానమ్ ఆయన తోడుగా వెళ్ళాడు. ఆయన వెనకాల అంటే ఒక సహాయకుడిగా వెళ్ళాడు. ప్రవక్తగా ఉంటానే సింహాన్ని చంపేదానికి ఈయన వెళ్ళిన సందర్భాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. దాన్ని మీ దేవుడు తన వాక్యం రుజువు చేయుట అనే వర్తమానంలో సింహాన్ని ఎలా చంపింది అక్కడ వివరంగా ఉంటుంది. దేవుడు దయ చూపును గాక. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, సాతాను కూడా ఎవరిని మింగుతున్నా అని గాండ్రించు వాడు బయలుదేరుతా ఉన్నాడు. ఇప్పుడు సాతాను కూడా సింహంతో పోల్చబడ్డా? ఇంకా చెప్పాలంటే ప్రవక్త అంటున్నాడు, రోగాన్ని కూడా సింహంతో పోల్చాడు. కారణం ఏమంటే, రోగము కూడా కొన్నిసార్లు ఏమంటే రాత్రికి ఏముండదు కానీ తెల్లారేపటికి నువ్వు రోగి అయిపోతావు.
ఒక్క రాత్రి చాలంట రోగం నిన్ను తాకటానికి. అయితే ఒక్క రాత్రి చాలు నువ్వు స్వస్థత పడ్డానికి. సంవత్సరాలుగా ఉన్న వ్యాధిని కూడా స్వస్థపరచడానికి ఒక్క రాత్రి చాలు. కాబట్టి బాగా ఆరోగ్యంగా ఉన్నాననుకున్నాడు పడగొట్టడానికి కూడా ఒక్క రాత్రి చాలు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే క్యాన్సరు సింహం వలే ఉన్నదంట, అది మింగివేస్తుందంట రోగంతో. కాబట్టి దేవుడు ఇప్పుడు దెయ్యము, రోగము, మరి అదేవిధంగా సాతాను యొక్క సంబంధికులు వాళ్ళంతా కూడా సింహంతో పోల్చబడుతున్నారు. అయితే ఇక్కడ ఒక వ్యత్యాసము మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. చాలామందికి ఒక డౌట్ వచ్చింది, సింహం ఎలాగుంటుందో పులి కూడా భీకరంగా ఉంటుంది. రాయల్ బెంగాల్ రాయల్ అనుకుంటుంది టైగర్. అది బెంగాల్ టైగర్ అనేది మామూలుగా ఉంటుంది, దానికి పులుల్లో కూడా వ్యత్యాసం అంటే దాని శంఖ ఇలా ఉంటుంది, దాని మీసాలు కూడా ముఖం ఇలా వెడల్పు ఉంటుంది, చూడడానికి గంభీరంగా ఉంటుంది బెంగాల్ టైగర్స్ని. అది మిగతా వాళ్ళు కూడా మన దగ్గర నుంచి బ్రీడ్ పట్టుకెళ్తారు. దానిని సింహాన్ని ఎదురుగా పెడితే ఇది ఎంత వెయిట్ ఉంటుందో అదే ఎంత వెయిట్ ఉంటుంది, దీని తలకాయ ఎంత ఉంటుందో దాని తలకాయ ఎంత ఉంటుంది, ఇది ఎంత బరువు ఉంటుందో అంతే బరువు ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది రెండు చూస్తే. కానీ ఎన్నడూ కూడా పులి రాజు కాలేదు. రెండు ఈక్వల్గా ఉంటాయి, బరువు ఈక్వల్గా ఉంటుంది, బలం ఈక్వల్గా ఉంటుంది, పోరాటం ఈక్వల్గా ఉంటుంది. ఎక్కడా కూడా పులి తగ్గదు. ముఖాముఖిగా ఎదురైతే సింహం మీదకి ఎంత తిరగబడాలో అంత తిరగబడదు. ఒక్కోసారి సింహమే దాని దారిలో నుంచే వెళ్ళిపోతుంది పులి దాటి. కారణం ఏమంటే ఒకవేళ అది కొదమ సింహం కాకపోతే, అంటే యవనంలో లేకుండా అది వృద్ధాప్యంలో పడిపోతే కనుక మంచి బలం మీద ఉన్నటువంటి పులితో అది పోరాడలేదు. అది దానికి వ్యత్యాసం. దేవుడు సహాయపడు కాక. అంతేకాకుండా ఇక్కడ గ్రహించాల్సిన కార్యం ఏమంటే సింహం ఎప్పుడు కూడా కుటుంబంతో ఉంటుందంట. అసలు రాజరికపు లక్షణం అది. సింహం ఎప్పుడు కూడా కుటుంబంతో ఉంటుంది. అది తినే సమయంలో కూడా వేటాడేం చేస్తుందంటే, మనం రౌండ్ టేబుల్ సమావేశంలాగా తన కుటుంబాన్ని పెట్టుకొని భోంచేస్తుందంట. చుట్టూ కూడా తన పిల్లల్ని ఇలా పెట్టుకొని మధ్యలో ఇవి ఒక పక్క నుంచి ఆ తొడభాగమో ఏదో పట్టుకొని ఇవన్నీ లాగుతూ ఉంటే ఆ పక్కనే పిల్లలన్నీ కూర్చొని ఇంకో భాగం ఇలా లాగుతూ ఉంటాడు. కానీ పులి అన్నాడు అలా తినదు, అది చాలా స్వార్థమైంది. పులికి బలం ఉన్నది, అదే బరువు ఉంది, అదే ఎత్తుంది, అదే పొడవు ఉంది, అంతా కూడా ఉంటుంది. కానీ పులి మాత్రం చాలా స్వార్థమైందండి. అందుకని దానిలో వేటాడే సమయంలో, ప్రయాణం చేసే సమయంలో కూడా అన్నీ వదిలేసి ఒక్కటే తిరుగుతూ ఉంటుంది పులి. అంటే కుటుంబంగా నిలబడ్డం దానికి ఇష్టం ఉండదు. అదే కాకుండా దానిలో నుంచి పులి యొక్క లక్షణాలు కూడా ఇంతకుముందు మీతో పంచుకున్నాను. సింహం ఒక్కసారి వేటాడిందంటే దేని జోలికి పోదు, నాకు ఆకలేసింది నేను తిన్నానంతే అంటది, పక్కన జంకొచ్చిన ఆడుకో అంటుంది. కానీ పులి అలా కాదు, దాని కడుపు నిండినా కాడ ఇంకో దాన్ని బతకనివ్వదంట, అది చంపేస్తుందంట. కాబట్టి రాజనీతి లేని విధానానికి చూడండి. ఆమె నీతివంతుడు సింహం వలె. మనం కూడా సింహములతో పోల్చబడ్డామా? ఎంతమంది సింహాలు ఉన్నారు? ఆమె మనం తినడమే కాక ఇంకోటి తినాలని కోరుకోవాలి. ఎంతమంది ఆమెను అంటున్నారు? నేను కడుపు నిండింది ఇంకెవరో తినకూడదు, నేనే తినాలనుకుంటే. అవునా కాదా? నేను దీవించబడినట్లుగా ఇతరులు కూడా, ఏమో అందరూ చెప్పట్లా, వద్దా అలాగా? నేను దీవించబడ్డాను, ఇంకొకరు కూడా దీవించబడాలి. నా కడుపు నింపుతున్న ఆ దేవుడే ఇంకొకరు కడుపు కూడా. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాం? ప్రభువా ఈ ఆహారం లేని వారికి ఈ ఆహారం దయచేయండి అంటామా? ప్రభువా నా ఒక్కడి కడుపు నిండితే చాలు ప్రభు, ఎవ్వరు లేకుండా వాళ్ళందరూ కూడా అలమటించిపోవాలి ప్రభువా, నేనే బాగుండాలి ప్రభువా, నేనే దీవించబడాలి ప్రభు. ఇలాగ అనుకున్న వాళ్ళు ఎక్కడైనా దీవించబడతారా? కానీ ఇదంతా కూడా పులి నైజం అంటారు. కాబట్టి పులి నైజము విశ్వాసంలో ఎవ్వరికీ రాకుండా దేవుడు కాపాడును గాక. ఆయన సింహం యొక్క నైజాన్ని దేవుడు ఆయన అనుగ్రహించునుగా. కారణం ఏమంటే ఆయన సింహము, మనం యొక్క సింహం యొక్క పిల్లలం. ఆయన పక్షిరాజు, మన పక్షిరాజు యొక్క పిల్లలం. ఆయన గొర్రె, ఆమేన్, మనల్ని కూడా ఆయన గొర్రె పిల్లలుగా పిలిచాను. ఆయన మనకి స్తోత్రం. దయచేసి ఇక్కడ గమనించండి, సింహానికి మరొక గుణం ఉన్నది. అదేమనంటే రోజంతా వేటాడమంట. రోజంతా మాత్రం వేటాడుతూ ఉంటావు. సింహం కాబట్టి అది రోజంతా కూడా పగల నుంచి పొద్దున మొదలు పెట్టుకొని రాత్రి వరకు వేటాడి అలా కాదు. వేటాడితే ఒక్కసారి కనుక వేటాడేసి 30 పైనే తినేస్తంట కిలోలు. అమాంతం తినేయగలదంట. అమాంతం తినేసి హాయిగా 20 గంటలు నిద్రపోద్దంట.
పాస్టర్ గారు నాకు కూడా అవకాశం ఉంటే బాగుండే, ఎవరు కదకపోతే తినేసి పళ్ళెం కూడా తీయకుండా అలాగే ఒక 20 గంటలో 24 గంటలో నన్ను వదిలేసే బాగుండను. మనకు అది కుదరదు. అది ఈ విషయంలో మాత్రం మీరు సింహాలతో పోల్చుకోమాకండి, ఎందుకంటే చాలా పనులు వెనకబడిపోతాయి. దేవుడు మనకి గ్రహింపునిచ్చును కాక. చాలామందికి ఆ కోరిక ఉంటుంది, ఏకంగా భోజనం పెట్టి వదిలేసి పడుకో అని వదిలేస్తే కనుక నేను హాయిగా పడుకుంటానని. అయితే ఎందుకో నాకు మాత్రం పెట్టి పడుకోమన్నా కూడా నిద్ర రాదు. దేవుడు సహాయపడును గాక. కానీ ఇక్కడ దీన్ని గమనించండి, దీనిలో నుంచి ఒక్కోసారి ఆహారం లేకపోయినా కూడా అలాగే నిద్రపోవాలనుకున్నా అప్పుడు తీసుకున్న 30 ఒక్కోసారి 34 కిలోలు కూడా తినేయగలదండి. పెద్ద పెద్ద సింహాలు తినేసి అలాగే నిద్రపోతూ ఉంటాయి, ఆవలిస్తూ ఉంటాయండి, అక్కడే డొల్లుతూ ఉంటాయండి, అక్కడే ఉంటాయంట. ఆఖరికి పిల్లలు వచ్చి దీని మీద ముఖం మీద ఆడుతూ ఉంటే లే అవతల కంటే. ఆ చిన్నపిల్లలు వచ్చి ఆడుకునే సమయం వీటి దగ్గరకు వచ్చి అవి ఆటలాడుతూ ఉంటాయి. కాబట్టి వీటికి ముందు నిద్రే ముఖ్యం. మరి దేవుడికి వాటికి అలా పెట్టాడు. కాబట్టి దయచేసి ఇంటికి వెళ్ళి ఎవరు కూడా అలాగ అడగొద్దు, దేవుడు కరుణించును గాక. అలాగే ఇంటి దగ్గర అడగొద్దు, చర్చి దగ్గర కూడా అడగొద్దు, దేవుడు తోడయ్యుండును గాక. సరే, ఇక్కడ మనం ఒక కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సంసోను ఎన్ని సింహాలను చంపాడు? ఒక సింహమేనా, ఇంకా ఎక్కువేనా? ఒక సింహమే కదా. అయితే సంసోను ఒక సింహమునే చంపారు, కానీ అతను తన సొంత శక్తితో చంపలేదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అతనికి 2 ఉన్నాయి. సింహాన్ని చంపడానికి గల కారణం ఏమంటే, ప్రవక్త ఏమన్నాడంటే, మనం ఫోటోల్లో చూసినట్లుగా, పెయింటింగ్స్లో చూసినట్లుగా సంసోను ఏదో ఒక కండల వీరుడుగా పెద్దవాడిగా ఏముండడు. కాబట్టి ఒక రొయ్య మెస్సులాగా ఉంటాడు అతడు, సన్నగా పలచగా ఉంటాడు. కానీ అతని మీద ఉన్న అభిషేకం గొప్పది. రెండవది, అతని మీద ఉన్న నిబంధన గొప్పదండి. అతనికి అభిషేకం అన్నది, రెండవది దేవునితో నిబంధన ఉన్నది. ఈ 2 ఉండడం వల్ల అతనికి భయం అంటే ఏంటో తెలియదు. దేవుని యొక్క ఆత్మాభిషేకం ఉంది. కాబట్టి మీరే గమనించండి, ప్రవక్తలు కూడా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం వచ్చినప్పుడు వాళ్ళు భయములో లేకుండా ఉంటారు. అభిషేకం వదిలిపెట్టగానే వాళ్ళు ఏమైపోతారంటే అలాగా వాళ్ళు కుంగిపోతూ ఉంటారు. రెండవది నిబంధన ఉన్నది. ఆ 7 జడలు కూడా దేవుడు అతనితో చేసిన నిబంధన. ఆ 2టికి అతను ఏమాత్రం భయపడ్డా. అదే కాకుండా ఏమని జరుగుతున్నదంటే, సింహమే అసలు సంసోను చూడగానే అనుకున్నదంట, కేవలము అతను మొత్తం కలిసి నా నోటికి ఓ పక్కకు వస్తాడేమో, నాకు ఎదురుగా కనబడుతున్నాడు కాబట్టి అసలు లేకుండా తినేద్దాం అనుకుని. చాలా తేలిక, అంటే దాని యొక్క తలంపుల్లోకి సింహమేమనుకున్నదండి. సంసోను చూసినప్పుడు ఆ ద్రాక్ష తోటల మధ్యలో నుంచి వచ్చినప్పుడు, ఎందుకంటే సింహాలు ఎక్కువగా పొదలు ఇష్టపడతాయి అంట, అడవిని ఎక్కువ ఇష్టపడతాయి కనుక వచ్చే సంసోను చూడగానే నాకు చక్కగా దొరికాడు కాబట్టి నా నోటికి ఆహారం అయిపోతాడు అనుకున్నాను. కానీ కొంచెం కూడా సింహాన్ని చూసినప్పుడు ఒక కేక పెట్టలేదంట, ఒక అరుపరవ లేదంట. కానీ సింహాన్ని చూడగానే అభిషేకం అతని మీదకి రాగానే ఎదురు దాని మీదకి వెళ్తున్నాడు. అదే కాకుండా బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక మేక పిల్లని చీల్చినట్లుగా 2 పక్కన పట్టుకొని చీల్చి దాన్ని అవతల పడేసి వెళ్ళిపోయాడు. అదే కాకుండా బైబిల్ చెప్తుంది, అతను ఒక విజయోత్సవాన్ని కలిగి ఉన్నాడంట. అతను ఎప్పుడు తినే తేనె కంటే మధురమైనటువంటి తేనె, ఆ చంపి ఇసిరేసినటువంటి కళ్ళేబరం ఎండిపోయి దానిలో మళ్ళా తేనెటీగలన్నీ పట్టితే, ఆ పట్టినటువంటి ఆ తేనెటీగల్ని కనీసం మీరు గమనించండి, తేనెటీగలు కుడితే ఎంత వాళ్ళైనా సరే చచ్చిపోతారు. అడవి తేనెటీగలు కుడితే ఈ పెదేం ఇటు వాసిపోద్ది, ఈ కన్ను ఎక్కడ వాసిపోద్ది, ఈ బొగ్గ ఇటు వాసిపోద్ది. కానీ అస్సలు భయపడడం లేదు సంసోను. వెళ్ళడమే దానిలో ఉన్నటువంటి తేనెటీగలు అన్నిటిని తరిమి కొట్టి ఆ చేత్తో మొత్తం అలా పట్టుకున్నాడంట. చేత్తో పట్టుకొని తినటమే కాక ఎప్పుడు తినేదాన్ని కూడా చాలా బాగుంది అనుకున్నాడు. తీసుకుని వెళ్ళి తన తల్లిదండ్రులు కూడా పెట్టాడు. అదే పొడుపు కథగా చెప్పాడు. కారణం ఏంటంటే వెనక దేవుని యొక్క ఆత్మ. ఆమె ఇంకా సింహాలు చంపిన వారిలో వెంటనే మనకు గుర్తొచ్చేది దావీదు. ఇప్పుడు దావీదు సింహాన్ని చంపినది తన సొంత బలంతో చంపినా, లేకపోతే దేవుని యొక్క ఆత్మాభిషేకంతోనా? ఎంతమంది ఉన్నారు? ఎన్ని సింహాలు చంపిను? ఒక సింహమేనా? ఒక సింహమే. సింహంతో పాటుగా ఎలుగుబంటును కూడా కలిపి చంపాడు. ఆమేన్. కాబట్టి దేవుడు ఆయన యొక్క యోధా గోత్రాన్ని బబులోనులోను
వాళ్ళని ధైర్యంగా నిలబెట్టాడు. మాధ్య పరీక్షలో కూడా దేవుడు ధైర్యంగా నిలబెట్టాడు. ఎందుకంటే ఆ రెండు సింబాలిక్గా అలాగే కనబడతాయి, అంటే పోలిక. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన కార్యం ఏమంటే, దావీదులో నుంచి ఒక ధైర్యం అన్నదంట. సౌలు దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు దేవుడు తోడై ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చాలాసార్లు పరిస్థితులు బాగుంటే దేవుడు నాకు తోడై ఉన్నారని ఎవరైనా చెప్తారు, పిల్లవాడిని అడిగినా చెప్తాడు. పరిస్థితులు బాగోలేనప్పుడే నాకు దేవుడు తోడై ఉన్నాడని చెప్పడం కావాలి. అందుకనే సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తున్నాడంట, రాజా దేవుడు నాకు తోడై ఉన్నాడు. సింహం ఎదురైనప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఎలుగుబంటి వచ్చినప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ గొల్యాతు ఎదురుగా నిలబడ్డాడే, ఆ నిలబడ్డ వాని బట్టి ఏం భయపడడం లేదు, కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్నాడు. కానీ సౌలుకు తెలుసు దేవుడికి నా తోడు లేడయ్యండి. అవునా కాదండి? సౌలుని దేవుని ఆత్మ వదిలిపెట్టింది. మీరు ఎవరినైనా మీరు గమనించండి, ఒక వ్యక్తి ఆత్మచేత నింపబడినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లు అతనికి చెప్పలేనంత ధైర్యం ఉంటుంది. ఒక వ్యక్తిలో నుంచి దేవుని అభిషేకం పోయినా, ఒక వ్యక్తిలో నుంచి దేవుని సహవాసం పోయినా, వెంటనే ఆ వ్యక్తికి అర్థమయ్యేది ఏమంటే, దేవుడు నాకు తోడుగా లేడు, దేవుడు నన్ను ఎడబాసెను. అది కూడా అర్థమవుద్ది. నిజంగానే ఆ వ్యత్యాసం అర్థమవుతా అంటే, అయ్యా పరిశుద్ధాత్మను పొందుకున్న వానికి పరిశుద్ధాత్మ పొందాడో లేదో తెలుసుదా లేదా? ఎలా తెలుస్తుందో మీరు కొంచెం నాకు చెప్పండి. అంటే మీకు తేలికైన ప్రశ్న అడుగుతున్నా. పరిశుద్ధాత్మ, ఇప్పుడు నేనేమని అడుగుతున్నానంటే, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు సంసోనుకు అర్థమైంది, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు దావీదుకి అర్థమైంది, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు సౌలుకు అర్థమైంది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ లేనప్పుడు వ్యత్యాసం తెలుసుదా తెలియదా? ఆమేన్. దానికి ఒకటే ఒక రుజువు చెప్తున్నాను. ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ప్రెగ్నెన్సీతో ఉన్నావంటే ఆమెకు అర్థమైపోద్దంట, నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను. నీకు ఎలా తెలుసును అంటే, లోపల బిడ్డ తంతనాడని చెప్పుద్దంట. లోపల బిడ్డ తిరుగుతూ ఉన్నాడు, బిడ్డ తిరుగుతా ఈ పక్క తంతనాడు, ఈ పక్క తంతనాడు, ఈ పక్క తంతనాడు. ఒకవేళ శరీరంలో ఉన్న ఉబ్బరం అనుకోండి, ఉబ్బరం అంటే ఆ పక్క ఈ పక్క తన్నరు, కానీ కడుపు ఈ పక్క ఉబ్బుద్ది. వ్యత్యాసం ఉందా లేదండి? ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీకి ఏమవుద్దంటే, లోపల ఉన్న శిశువు తన్నే తెలుస్తుందంట, ఈ పక్క ఆ పక్క. ఒకవేళ కడుపు ఉబ్బరంగా ఉన్నదనుకోండి, జీర్ణం కాలేదు, ఒకవేళ ఏదన్నా బాగా అరగని భోజనం చేసామనుకోండి, బేమన్నా ఉండదు. అమ్మ అది ఏంటి దీనే ఏమున్నదంటే, నాకు అర్థమవుతుందండి, లోపలంతా కూడా అరగక గ్యాస్ట్రిక్ మొత్తం అంతా కూడా ఫామ్ అయిపోయి ఉన్నది, కాబట్టి చాలా విపరీతంగా ఉంది. వీటన్నిటినీ ఎలాగ నీకు తెలుస్తుందో, పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉన్నప్పుడు కూడా నీకు తెలుస్తుంది. ఆమేన్. అందుచేతనే దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతడు ధైర్యంగా చెప్పగలిగిన మాట ఏమంటే, దేవుడు నాతో ఉన్నాడు. మోషేకు దేవుడు తోడై ఉన్నట్లు, యోషువాకు దేవుడు తోడై ఉన్నట్లు, అదే దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఈ రోజున విశ్వాసి కూడా ఇలా చెప్పగలిగే స్థితిలోకి రావాలి. అవును, దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఒకవేళ నా ఎదుట సింహం నిలబడ్డా, ఒకవేళ నా ఎదుట ఎలుగుబంటి నిలబడ్డా, ఒకవేళ అటువంటి పోరాటం నిలబడ్డా, ఒకవేళ అటువంటి వ్యాధి నిలబడ్డా, ఒకవేళ అటువంటి సమస్య నిలబడ్డా, ఒకవేళ అటువంటి చింత నిలబడ్డా, దేవుడు నాతో ఉన్నాడు. ఈ రోజున ప్రత్యేకంగా ఏ సింహం నీ దగ్గరికి రాదు, సింహం నీ దగ్గరికి రాదు. కానీ అక్కడ వాళ్ళు ఎలాగా ధైర్యం కలిగి ఉన్నారో, నమ్మిక కలిగి ఉన్నారో, ఈ రోజున కూడా నువ్వు అదే చెప్పగలవు, నాకు దేవుడు తోడై ఉన్నాడు, నాకు దేవుడు తోడై ఉన్నాడు. ఒకప్పుడు దేవుడు ఏ ప్రార్థన అయితే విన్నారు, ఒకప్పుడు దేవుడు ఏ ఇబ్బందులు అయితే తొలగించారు, ఈరోజు స్టిల్ ఇప్పుడు కూడా దేవుడు ఆయన నా తోడై ఉన్నాడు. ఇది నువ్వు చెప్పే స్థితిలోకి వస్తావండి. ఎప్పుడంటే దేవుని ఆత్మ నిన్ను అంతగా మండింపచేస్తూ ఉంటుంది. దేవుని మనకి స్తోత్రం. దయచేసి ఇక్కడ మరొక కార్యాన్ని చూద్దాం. మనందరికీ తెలుసు, సంసోను సింహమును చంపాను, రెండవది దావీదు సింహమును చంపాను. మరొక వ్యక్తి కూడా మనకు తెలుసు అని నేను అంటున్నాను. నోట్స్ నా దగ్గర ఉంది కాబట్టి తెలుసు అన్నాను, నోట్స్ మీ దగ్గర లేదు, ఎంతమంది జ్ఞాపకం ఉన్నది. సింహాన్ని జయించినటువంటి మరొక యోధుడు ఉన్నాడు. అతడు ఎక్కడ వాడో కాదు, స్వయంగా దావీదుతో ఉన్నవాడే.
బెనాయా. బెనాయా ఇతని గురించి మనం చదవాల్సింది. దేవుడు మనకు తోడై ఉండనుగాక. ఒకసారి 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం. చదువు. మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను ఒకడు. గమనించండి, యెహోయాదా కుమారుడైన బెనాయా ఒకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసెను. ఇతడు వరుసగా ఏమేం చేశానో రాయబడ్డది. 2 శూరులను చంపెను. మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశెను. బావిలో దాగి ఉన్న, అది బయట కూడా లేదు కానీ అసలు బావిలోనికి దిగి బావిలో ఉన్న సింహంతో పోరాటం అంటే అది మాట్లా. చాలాసార్లు మీరు గమనించండి, సింహాలను చంపేవాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ధైర్యం చాలా కావాలండి. వాళ్ళు డిస్టెన్స్లో ఉన్న దాన్ని పెట్టుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర దీన్ని ఏమంటారు, బైనాక్యులర్ని ఇలా పెట్టుకొని బైనాక్యులర్ దాన్ని జస్ట్ ఇలాగా తిప్పేలోపే పొదల్లో ఉన్న సింహం వచ్చి వాళ్ళ మీదకు పడుద్ది. పొదల్లో ఉన్న సింహం వాళ్ళ మీదకి వచ్చే దానిలో నుంచే ఆ బైనాక్యులర్లో చూసి వాళ్ళు షూట్ చేయడానికే ధైర్యం కావాలంటే అసలు డైరెక్ట్గా వాళ్ళు సింహం ఉన్న దానిలోనికి దిగి సింహముతో ముఖాముఖిగా పోరాడి సింహాన్ని చంపాలంటే ఎంత ధైర్యం ఉండాలి. ఆమేన్, ఆమేన్. కారణం ఏమంటే అతను ఎవరు సైనికుడు అంటే దావీదు యొక్క సైనికుడు. మనం ఎవరమంటే దేవుని యొక్క సైనికులం. ఎంతమంది ఉన్నారు? అతను దావీదు యొక్క సైనికుడు. బెనాయా దావీదు యొక్క సైనికుడు. ఇప్పుడు మనమేమనామనంటే నేను యేసు యొక్క సైనికుడను, సిలువ సైనికుడను. ఆమేన్. కనుక నేను చేయి కార్యములను మీరును చేసెదరు. ఆమేన్. కనుకనే ఇక్కడ ఈ బెనాయా అక్కడ ఉన్నటువంటి ఒక ఐగుప్తీయుని చంపాడు, అక్కడ మోయాబీయుని చంపాడు. కాబట్టి ఇది చంపడము అంటే దాని అర్థం ఏమంటే ఒక మనిషితో మనం ముఖాముఖిగా యుద్ధం చేయడం కాదు. ఈ కాలంలో ఒక వ్యక్తితో ముఖాముఖిగా యుద్ధం చేయడం కాదు, కానీ మనం పోరాడేది మనుషులతో కాదు, దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. దురాత్మ సమూహాలతో పోరాడాలంటే ఒకే ఒక ఆయుధం ప్రార్థన. ప్రార్థన చాలా బలమైనది. అయితే ఇక్కడ మీరు గమనించండి, దీనిలో నుంచి దావీదుతో అతడు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ధైర్యం కావాలి, అభిషేకం కావాలి. ఎంతమంది ఆమెను అంటున్నారు? ఎంతమంది దేవుని ఆత్మ కోరుతున్నారు? దేవుని ఆత్మ కావాల్సిందేనా? అభిషేకం కావాలి, దేవుడు సహవాసం కావాలి, దేవుడి నిబంధన కావాలి. ఆమె కానీ వీటన్నిటితో పాటుగా దేవుడితో నమ్మకత్వం అనేది కావాలండి. దేవుడు మనల్ని నమ్మాలి. ఎందుకని నమ్మడం అంటే ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోనండి, దావీదు దగ్గర శూరులు వారు 30 మంది దాకా ఉన్నారు. 30 మంది శూరులు ఉన్నారు. ఆ శూరులలో నుంచి, ఆ యోధుల్లో నుంచి ఎవరెవరు ఏ ఏ పరాక్రమమైన కార్యాలు చేశారో, అలచందల చేయంలో ఏం చేశారు, లేకపోతే దావీదు వెళ్ళిన స్థలంలోకి ఎలా వెళ్ళారు, ఇలాగా అనేక మంది సైనికులు ఉన్నప్పటికీ ప్రాముఖ్యమైనటువంటి సైనికుల గురించే బైబిల్లో రాయబడింది. కానీ దానిలో ఒకానొక సమయంలో నుంచి దావీదు ఒక మాట అంటాడు, ఎవడైనా వెళ్ళి అక్కడ యెరూషలేం పట్టణంలో పలానా ఆ స్థలాన్ని ఎవడైతే పట్టుకుంటాడో, మీలో చాలామంది యోధులు ఉన్నారు, మీలో చాలామంది బలశూరులు ఉన్నారు. కాబట్టి ఎవరు అనేది నాకు నేనుగా చెప్పడం కాదు, మీలో ఎవడైతే మొట్టమొదటి వెళ్ళి పట్టుకుంటాడో వాడే సైన్యాధ్యక్షుడు అవుతాడట అనేప్పటికీ అదే సమయంలో నుంచి వాళ్ళందరిలో నుంచి నిజంగా పరాక్రమం కలిగిన వాడు యోవాబు. వీళ్ళందరికంటే ముందుగా వెళ్ళి ఆ పట్టణాన్ని పట్టుకోగానే అతన్ని దావీదు ఏం చేస్తాడే, సైన్యాధ్యక్షుడిని చేస్తాడు. సైన్యాధ్యక్షుడు అవుతాడు, కానీ అతడు నమ్మకమైనవాడు కాడు. బెనాయాని మీరు గమనించండి. బెనాయా అతడు సింహాన్ని చంపగలిగాడు. ఆమేన్.
అదే కాకుండా దావీదుతో నమ్మకస్తుడు. దావీదు వృద్ధుడైపోయాడు. దావీదు వృద్ధుడైపోయినా ప్రవక్త దేనికి పోల్చి చెప్తున్నాడంటే, ఈ భూమి మీద ఎప్పుడైతే నీవు దేవుని కోసం నమ్మకంగా ఉంటావో, దావీదు అతడు రాజు అయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం ఇచ్చాడంట. నువ్వు ఈ రాజ్యాన్ని దీని మీద పరిపాలించు, దీని మీద నాయకుడిగా ఉండు, దీని మీద పరిపాలకుడిగా ఉండు అని ఇతని కష్టంలో, ఇతని శ్రమలో, ఇతని పోరాటంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క అధికారాన్ని ఇచ్చాడు. అదేవిధంగా ప్రభువైన యేసు ఆయన ఎప్పుడైతే ఈ భూమి మీద ఉన్నారో, భూమి మీద ఉన్నప్పుడు ఆయనతో పాటుగా ఉన్న శిష్యులకు ఆయన కూడా, మీరు నాతో పాటుగా 12 సింహాసనాల మీద మీరు ఆసీనులై ఉంటారు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు మనము అపోస్తలులలో లేకపోయినా మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో, నమ్మకంగా ఉన్న మనకు కూడా 1000 ఏండ్ల పాలనలో దేవుడు అధికారం ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్. అయితే మీరు వీటన్నింటిలో నుంచి చాలా ప్రాముఖ్యమైన కార్యం, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 36వ వచనం. ధైర్యం ఉండడం మంచిదేనండి, పోరాటం ఉండడం మంచిదేనండి, ప్రార్థన ఉండడం మంచిదే, బైబిల్ తెలియడం మంచిదే, కానీ నమ్మకత్వం చాలా ముఖ్యమైనది. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 36వ వచనం. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను, అలాగు జరుగునుగాక, నా ఏలిన వాడవును రాజువునకు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక. యోవాబును చంపింది ఎవరండి? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? యోవాబును చంపింది ఎవరు? ఓ పట్టణాన్ని పట్టుకునే ధైర్యం ఉంది అతనికి, ఓ పట్టణాన్ని జయించేటువంటి శౌర్యం ఉంది అతనికి, కానీ ఒక నమ్మకమైన జీవితం అతడిలో లేదు. ఆఖరికి చచ్చిపోయేటప్పుడు కూడా బలిపీఠం ఇలా పట్టుకొని నన్ను కాపాడండి అన్నాడు. అయితే బలిపీఠం పట్టుకోవడానికి కూడా అర్హత ఉండాలంట. ఏంటి అర్హత అంటే, ఒక క్షమించబడే తప్పిదం ఉంటుంది, క్షమాపణ లేని తప్పు ఒకటి ఉంటుంది. కానీ అక్కడ అతడు అంటే తెలియకుండా మన చేత ఏదైనా ఒక తప్పు జరిగిపోయింది అనుకోండి, వెంటనే బలిపీఠం దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నేను తెలియకేదో బుద్ధిహీనురాలుగా చేశానని నువ్వు బలిపీఠం పట్టుకున్నప్పుడు దేవుడు క్షమాపణ ఇస్తాడు. కానీ తెలిసి గనక చేసి నువ్వు బలిపీఠం పట్టుకొని, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నా వల్ల తప్పు అయిపోయింది ప్రభువా అని ఇలాగంటే కూడా క్షమాపణ అనేది దొరకదు. ఎంతమందికి మీకు వాక్యం అని తెలిసి తెలియకుండా మనం చాలా చేస్తామా లేదా? ఎవరు ఆమెనంటం లేదు. చేస్తామా లేదా? తెలిసి తెలియకుండా చాలా పొరపాట్లు చేస్తాం. అలాంటి సమయంలో దేవుడు ఏమై ఉన్నారంటే, ఆయన క్షమించడంలో ఆయనకు సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. మనం గడిచిన దినం కూడా మనం విన్నాం, పడిపోయే స్వభావం ఎవరిదంటే మానవుడిది, పడగొట్టే స్వభావం ఎవరిదంటే దెయ్యానిది, పడిపోయిన వాడిని లేవనెత్తే స్వభావం దేవుడిది. అవునా కాదా? పడిపోయిన వాడిని లేవనెత్తే వాళ్ళు ఎవరు? దేవుడే కదా. కాబట్టి ఇప్పుడు లేవాలి అనే ఉద్దేశం మనకు ఉండాలి. లేవాలనే ఉద్దేశం మనకు లేకపోతే దేవుడు ఎలా పైకి లేపుతాడు? దేవుడు పైకి లేపాలంటే, ప్రభువా నన్ను లేవనెత్తు అనేవాళ్ళు ఉండాలి కదా. నేనైతే చేయొద్దా? ప్రభువా ఎక్కడ ఏ బలహీనత నాలో ఉన్నా, పడిపోయిన స్థితిలో నన్ను లేవనెత్తు, బలహీనతలో నుంచి లేవనెత్తు. ఆమేన్. ప్రతి పొరపాట్లో నుంచి లేవనెత్తు. ప్రవక్త అంటాడు, నువ్వు ప్రతిరోజు కూడా ఎన్నో పొరపాట్లు చేస్తావంట, నీకు తెలియకుండానే పొరపాట్లు చేస్తావంట. అయితే తెలియకుండా నువ్వు చేసే పొరపాట్లలో నుంచి నన్ను లేవనెత్తు. ఒకవేళ దేవుడు వదిలిపోతే, ఇంకా వదిలేస్తే ఇంకా లోనికి కూరుకుపోతాం. దేవుడు అలా కూరిపోకుండా మనలందరిని కాపాడుగా. అందుకని బెనాయా దగ్గరికి వచ్చేవాడికి ప్రవక్త అంటాడు, అతడు దావీదు యొక్క రాజ్యంలో అతడు నమ్మకంగా నిలబడుటను బట్టి, దావీదు యొక్క కష్టంలో, అందుచేతని అతడు దావీదు సింహాసనం మీదకి వచ్చినప్పుడు ఆ శిష్యులకు ఆ జనులకు హోదాలు ఇచ్చినట్లుగా ఈరోజు కూడా వాక్యంతో నమ్మకంగా నిలబడ్డం కావాలి. ప్రభువా నన్ను నమ్మకంగా, ఎంతమంది అలాగ అడగచ్చు, ప్రభువా నన్ను వాక్యంతో నమ్మకంగా నిలబెట్టు. ఎందుకంటే వాక్యమే సింహం వంటిది. కాబట్టి వాక్యం ఎల్లప్పుడూ ధైర్యం కలిగింది. ఆ సింహంతో
ఏ సింహము? యోధా గోత్రపు సింహముతో నన్ను నిలబడినవాడు. అయితే నేను ఎవరితో అయినా నేను గర్జించే సింహంతో పోరాడగలను, ఆమేన్. కానీ వాక్యమైన సింహంతో నేను ఎన్నడూ పోరాడలేను, ఆమేన్. దేవుడు దయ చూపును గాక. కాబట్టి ఇక్కడ మరొక కార్యాన్ని నేను అడగాలి. సంసోను ఎన్ని సింహాలండి? దావీదు, బెనాయా, ఆమేన్. ఇంకా ఎవరన్నా సింహాలని చంపిన వాళ్ళు ఉన్నారా? జయించిన వాళ్ళు ఉన్నారా? అసలు ఈ పాటిగా ఆన్సర్ వచ్చేయాలి. ఈ పాటికి ఆన్సర్ వచ్చేయాలి. అసలు దానియేలు మనం మర్చిపోయాం. పరాయి దేశంలో కనీసం దానియేలు యొక్క చేతిలో నుంచి ఒక ఈట లేదు, ఒక కర్ర లేదు, ఒక ఖడ్గం లేదు, ఒక పిడిపాకు లేదు. కానీ ఉన్నదేమంటే దేవుని తట్టెత్తే 2 చేతులు ఉన్నాయి. ఎల్లప్పుడూ దేవుని తట్టెత్తే 2 చేతులు ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఒకటి కాదు. అక్కడ దానియేలు చుట్టూ ఉన్నటువంటి సింహం ఒకటి కాదు. ప్రవక్త అన్నాడు ఒకటి కాదు. బైబిల్ అలా చెప్తుంది, ఒకటి కాదు. కానీ ఒక వ్యక్తిని ఎప్పుడైనా చంపేయాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తికి ఎప్పుడైనా ఆహారంగా వేయాలనుకున్నప్పుడు ఆ రాత్రి వేళ ముందు నుంచి ఏం చేస్తారంటే ఆ సింహానికి ఎప్పుడు కూడా వాళ్ళు 4 గంటలకో లేకపోతే పొద్దున వేసేటువంటి ఆహారాన్ని వాళ్ళు వేయకుండా బంద్ చేస్తారు. వాళ్ళు దాన్ని ఆపేస్తారు. వాళ్ళు ఆపేసినప్పుడు మీలో ఎంతమందికి తెలుసో వేటాడే కుక్కలకి రాత్రిపూట భోజనం పెట్టడం మీలో ఎంతమంది తెలుసు? ఇళ్లలో ఉండే వాటికి పెడతారు, కానీ కాపలా కాసే కుక్కలకి రాత్రిలో భోజనం పెట్టరు. తెలిసి ఎవరు పెట్టరు. రాత్రులు వాటిని ఎలా చేస్తారంటే నకలు ఆడేటట్టుగా ఉంటాయి. ఎక్కువగా ఇది షెడ్ల దగ్గర కానీ ఐరన్ సొమ్ము కానీ ఎక్కడైనా ఉన్న స్థలాల్లోంచి వాటికి ఎర్లీగా పెట్టేస్తారు. వాటికి ఎర్లీగా ఉంచేపటికి నైట్ అయ్యేపటికి ఏమవుతాయి అంటే కడుపు నిండి నిద్ర వచ్చేటట్టు ఉండదు, కడుపు ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉండేపటికి అవన్నీ కూడా తిరుగుతూ ఉండి అరుస్తూ ఉంటాయి. వాటికి ఆకలిగా ఉంటుంది. ఆ టైంలో కనుక ఎవరైనా గోడ దూకి లోపలికి వచ్చాడా ఇక వాడిని పీకి అవతల పెట్టేస్తాయి. ఒకవేళ ఫుల్గా రాత్రిపూట వాళ్ళు 7, 9, 10 వచ్చి వాళ్ళు భోజనం అంతా కూడా మంచి కోడిగుడ్లు లేకపోతే బాగా కలిపినటువంటి బీఫ్తో కూడిన భోజనం అలా పెట్టారనుకో, దొంగలు దూకి వెళ్తా ఉంటే ఎవరయ్యా అక్కడ? ఓ ఓ ఓ అంటారు. నేనేలే పండుకోండా, సరేలే వెళ్ళరా. అవునా కాదా? అంతేనా కదా? కడుపు నిండితే ఏమంటుంది అది? ఎవరక్కడా? నేనేలే పండుకో అని. సర్లే నువ్వు పండుకో, నేను వెళ్తున్నా. అందుకనే రాత్రిపూట వాటికి ఆహారం పెట్టరు, పెట్టకుండా వాటికి ఆహారం ఇస్తారు. ఇప్పుడు దానియేలు దగ్గరకు వచ్చినప్పుడు కూడా దానియేలుని ఇప్పుడు వాళ్ళు ఆహారంగా వేయిపోతున్నారు కనుకనే ముందు నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆకలితో ఉంచగానే అవి ఆకలితో తిరుగులాడుతూ ఉంటాయంట. అడవిలో ఉన్నటువంటి వాటికి ఆహారం పెట్టేవాడు దేవుడే, కానీ ప్రత్యేకంగా పెంచుకునే వాటికి మాత్రం రాజులు ఆహారం పెడతారు. ఈ రెండింటిని మీరు గమనించండి. రాజులు పెంచే సింహాలను చూడండి, దేవుడు పెంచే సింహాలను చూడండి, ఏవి ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి రాజులు పెంచే సింహాల కంటే, ఎందుకంటే రాజులు పెంచే సింహానికి ఎవరో కూడా జుట్టు దువ్విది, ఎవరో కూడా దాన్ని బాగు చేసి పెట్టరు. అవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే దుమ్ముతో ఉంటాయి, మురికితో ఉంటాయి, గాయాలతో ఉంటాయి, వాసనతో ఉంటుంది. కనీసం మీరు ఎప్పుడైనా కుక్కను బట్టే బోను వాసన ఎప్పుడన్నా చూసారా? మీ పక్కన వెళ్తే చూడను కూడా చూడలేరు. మీరు ఇలాగే నుంచుంటారు. ఎవరైనా కుక్కలను పట్టుకెళ్ళేటప్పుడు ఈ గడిచిన దినాల్లో నేను చూశాను, ఏదో ఇప్పుడు సీఎం క్యాంప్ ఉంది కాబట్టి కుక్కలను ఉంచకుండా పట్టుకెళ్తున్నారు. ఆ బండి పక్కకు రాగానే ఏంటి ఒక రకమైన వాసనగా ఉందనుకున్నా. ఆ కుక్కలన్నీ ఇప్పుడు పట్టుకొని ఈ ఆగస్ట్ 15 అయిపోయిన తర్వాత మళ్ళీ కుక్కలను వదిలేస్తారు అలాగా. కానీ సింహాలున్న దగ్గరికి వచ్చేవాడికి అవి తిని పడేసినటువంటి భోజనం మురిగిపోయి ఎలా ఉంటుందంటే ఎముకల వాసన, దాని ఒంటి వాసన. వాటికి ఏమైనా స్నానం చేయిస్తారా? వాటి ఒంటి వాసన, వాటి నోటి వాసన, వాటి దంతాల వాసన, అదంతా కూడా భయంకరమైనటువంటి దుర్గంధం. కానీ ఇప్పుడు అలాగా ప్రిపేర్ చేస్తున్నారు. కారణం ఏమంటే దానియేలు ఎవరికి ఎటువంటి అన్యాయం చేయలేదు, ఏ కష్టం చేయలేదు, కానీ అందరికంటే అతను హోదాలో ఉన్నాడు. ఆమేన్. కనుకనే ఇప్పుడు అతని కోసం ఇక్కడ సింహాలను ప్రిపేర్ చేస్తే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, అది ఒక కుటుంబం లాగా
అందులో నుంచి ఆడసింహాలు ఉన్నాయి, దానిలో నుంచి మగసింహాలు ఉన్నాయి. ఎందుకంటే మగసింహం కంటే ఆడసింహం చాలా చురుగ్గా ఉంటుందండి. మరి ఎంతమంది అంగీకరిస్తారు లేదో నాకు తెలియదు. చాలాసార్లు మగవాళ్ళు బయటే కష్టపడతారు, కానీ ఆడవాళ్ళు ఇంట్లో ప్రతి పని కష్టపడతారు. పాస్టర్ గారు ఏంటి మీరేనా అనేది? నిజమేనండి. బట్టలు ఉతకాలి, ఇంట్లో దమ్మాలి, ఇల్లు సర్దాలి, అవునా కాదా? కానీ అది గుర్తింపులోకి రాదు. వాస్తవా కదా? ఎందుకంటే ఇక్కడ రాయబడ్డది కూడా ఆడుసింహమ్మలే నువ్వు కుంగి ఉన్నావు, ఆడుసింహమ్మలే. ఎందుకంటే తన బిడ్డల ఆకలిని తీర్చడానికి అది చీల్చివేస్తుందంట, ఏ కొంచెం కూడా జాలి లేకుండా. అందుకని అందులో ఆడసింహాలు ఉన్నాయి, పిల్లలు పుట్టిన ఉన్నాయి, అందులో కూడా మిగిలిన సింహాలు ఉన్నాయి. ఇవన్నీ ఉండగానే సరే, ఒకసారి మన సహోదరుడు ఏదో వీడియో పెట్టినప్పుడు అందులో దానియేలు సింహము అలాగ అరవగానే జంకినట్టుగా దానియేలు చూపిస్తాడు. ప్రవక్త అంటున్నాడు అసలు భయమే లేదంట దానియేలు. వాళ్ళు వీడియో ఫిల్మ్ తీశారు. వాళ్ళు వీడియో తీసిన ఫిల్మ్లో నుంచి దానిలో అవి బిగ్గరగా అని అరుస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే ఎక్కడో అక్కడ అరిస్తే అది మిగతా టైంలోకి వచ్చేవాడికి ఇలా అరుస్తూ ఉంటే గుండెలు పేలిపోతూ ఉంటాయి, కిచకిచలాడే కోతులన్నీ ఆగిపోతాయి, మిగిలిన పశువులన్నీ ఆగిపోతాయి. ఏనుగు కూడా గాండ్రేది, అది దానికి మామూలుగా అరవడం మానేసి సైలెంట్గా ఉంటుందంట. సింహము గర్జించెను, భయపడని వాడెవడు, అరణ్యమంతా కూడా సైలెంట్ అయిపోయి. అలాంటిది ఆ లోపల నుండి ఓండ్ర పెడతా ఉంటాయండి. అవి అరిచే సమయంలో ఎవరికి ధైర్యం సరిపోదు. కానీ ప్రవక్త అంటున్నాడు దానియేలుకి అసలు భయమే కలగలేదంట. కారణం ఏమంటే ఇజ్రాయేలును వెంబడించిన అదే అగ్నిస్తంభం ఆయన నాకు తోడై ఉన్నాడు, ఆయన నాకు తోడై ఉన్నాడు. ధైర్యం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. కాబట్టి సింహాలకి వాటి నోటికి దానియేలుకి మధ్యన సమీపించడానికి ఇలా వచ్చేలోపు అగ్నిస్తంభం ఎలాగ దిగడమే సింహాలకి షాక్ కొట్టినట్టుగా మొత్తం అంతా కూడా వెనక్కి. మనం క్యాలెండర్లో ఒకసారి ఉంచాం, ఇలాగ తలలు వాల్చినాయి అంట. ఇలాగా పిల్లి ఎలాగా తాను నక్కుంటుందో ఇలా తలలు వాల్చి ఇలా చూడడానికి కూడా ధైర్యం చాటలేదు అగ్నిస్తంభాన్ని. కేవలం దానియేలు ఇలా చేతులు ఎత్తించాడంట, కొంచెం కూడా భయం రాలేదంట. ఒకటి కాదు, రెండు కాదు, అక్కడ ఎన్ని అరడజన్ ఉన్నాయో డజన్ ఉన్నాయో ఒక్క దాని నోరు ఎత్తనివ్వడం లేదు. ఆమేన్. దేవుడు కరుణించను గాక. కాబట్టి ప్రార్థన చాలా బలమైనది, ప్రార్థన చాలా బలమైనది, అవునా కాదా? కర్ర కంటే, ఆమేన్, ఆయుధము కంటే ప్రార్థన చాలా బలమైనది, పరిస్థితులను మార్చగలిగినది. కాబట్టి సింహాల నోళ్ళనే అది మూసినది. కాబట్టి దేవుడు మనకు ప్రార్థనలో మంచి నమ్మకాన్ని మనందరికీ దేవుడు దయచేయను గాక, మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. దేవుని నామానికి స్తోత్రం. అయితే ఇక్కడ ఒక కార్యాన్ని మనం మర్చిపోకూడదు. అందుకని ప్రవక్త అంటాడు నీ కలిగినటువంటి 5 ఇంద్రియాలు ఎప్పుడు కూడా నిన్ను మోసపుచ్చుతాయి అంటారు. నీ కలిగి ఉన్న 5 ఇంద్రియాలు నిన్ను ఎప్పుడూ మోసం చేస్తాయంట. నీ సొంత కళ్ళు మోసం చేస్తాయంట, నీ సొంత చెవులు మోసం చేస్తాడు, నీ సొంత నోరు మోసం చేస్తాడ, నీ సొంత స్పర్శ కూడా నిన్ను మోసం చేస్తాడు. మీరే గమనించండి, ఒకవేళ ఇక్కడ షాడో పడుతుంది, ఇలా షాడో పడుతుంది, జస్ట్ నేను చేతులు దూరంగా పెట్టాను, దగ్గరగా కొంచెం దయచేసి నేడు చూడండి. ఇది ఒక చెయ్యి, ఎన్ని పడుతున్నాయి అమ్మా? ఎన్ని చేతులు కనబడుతున్నాయి? ఎన్ని చేతులు కనబడుతున్నాయి? నాకు ఎన్ని చేతులు ఉన్నాయి ఇక్కడ? ఎందుకని 2 చేతులు కనబడుతున్నాయి? ఇంకొకటి చూడండి, చెయ్యి ఆనుకొని ఉందా? అందుకని కొన్నిసార్లు నీ కళ్ళు నిన్ను మోసం చేస్తాయంట. ఒకవేళ ఎవరైనా నేడే గమనిస్తున్నారనుకో, ఒకవేళ ఎవరైనా ఒక మగవాళ్ళు ఇలా మాట్లాడుతున్నారనుకోండి, అదే సమయంలో దూరంలో ఎవరైనా ఆడవాళ్ళు అంత దూరంలో నిలబడ్డానుకో, ఆ నేడు చూస్తే ఆడ మగవాళ్ళిద్దరు కలిసి నుంచున్నట్టు ఉంటుందంట. నీ సొంత కళ్ళే నిన్ను మోసం చేస్తాడు, నీ సొంత చెవులే నిన్ను మోసం చేస్తాడు. కాబట్టి
నీ 5 జ్ఞానేంద్రియాలు నిన్ను మోసగించవచ్చావు, కానీ 6వ ఇంద్రియం ఇది చాలా అతీతమైనది. దానియేలు నీలో ఏమన్నదని అడిగితే అతను చెప్తాడంట, నా 5 జ్ఞానేంద్రియాల మీద నేను ఆధారపడి లేను, నేను 6వ ఇంద్రియం మీద ఆధారపడి ఉన్నాను. ఆమేన్. దేవుడు కరుణించరుగాక. కాబట్టి 6వ ఇంద్రియం ఎప్పుడు కూడా నిన్ను అది మోసం చేయదండి. దేవుని నామానికి స్తోత్రం. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడు వరకు దేవుని యొక్క బిడ్డలు సింహాన్ని జయించడం చూసాం. కానీ సింహం అనగానే రాజు, సింహం అనగా తీర్పు తీర్చేవాడు. సింహం అంటే ఆయన తీర్పు తీర్చేవాడు. గొర్రెపిల్ల ఎప్పుడు కూడా సాత్వికమైనది, గొర్రెపిల్ల ఎప్పుడు కూడా దీనమైనది. గొర్రెపిల్ల ఎవరికి హాని చేయదు. దానికి హాని చేస్తున్నా కూడా హాని చేసేవాడిని చూసి ఏమీ అనదంట, ఒక తన్ను కూడా అనదంట. కానీ సింహాని దగ్గరికి వచ్చేవాడికి ఆయన ఒక మాట ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దయ్యపు శాస్త్రం అనే దానిలో ఆయన చిన్న వివరం చెప్తున్నాడు. అదేమంటే ప్రవక్తను మోసం చేయటం. దయ్యపు శాస్త్రం దానిలో నుంచి అంటున్నాడు. అదేమనంటే దయ్యపు శాస్త్రంలో నుంచి దీన్ని మతపరమైనటువంటి దయ్యపు శాస్త్రం అంటది. దానిలో ఆయన వ్యాధిపరమైనది దాన్ని డివైడ్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఆ డివైడ్ చేసే సమయంలో మతపరమైనటువంటి రాజ్యం గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏమన్నాడంటే, జాగ్రత్త, నీ జీవితంలో దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడు మాట కంటే ఎవరి మాట తీసుకోవద్దు. ఎవరి మాట అయినా బాగుండొచ్చు, అవతల వాళ్ళు మంచి వాళ్ళే కావచ్చు, కానీ దేవుడు ఒక మాట మాట్లాడితే ఆ మాట తప్ప ఇంకా ఎవరి మాట నీ జీవితంలో తీసుకోవద్దు. ఆమేన్. మనందరికీ జ్ఞాపకం ఉన్నటువంటి కార్యం. మరి యోధా బెత్లెహేములో నుంచి ఒక ప్రవక్త బయలుదేరి సమరయలో ఉన్నటువంటి బేతేలు దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి యెరోబామును గద్దించాడు. నువ్వు బలిపీఠం మీద నీకు నీవే దోపార్పణ వేస్తున్నావు, లేవీలు కానివాటువంటి వాళ్ళని తీసుకొని నువ్వు లేవీల కింద అభిషేకిస్తున్నావు, కాబట్టి ఈ బలిపీఠం బద్దలైపోవునుగా. కానీ బద్దలైపోయిందా లేదా? ప్రవచనం నెరవేరిందా లేదా? ప్రతి మాట నెరవేరింది. అతను మాట్లాడి కనీసం ఆ దైవజనుడి మీద చెయ్యెత్తగానే చెయ్యి కూడా అప్పటికప్పుడు ఎలాగైపోయిందంటే ఆ చెయ్యిలో ఉన్నటువంటి రక్తమంతా ఎండిపోయిందండి, ఆ చేతిలో ఉన్న కండరాలు ఎండిపోయినండి, ఆ చేతిలో ఉన్న నరాలు పనిచేయడం మానేసిన ఉన్న పాటిన చెయ్య ఒక ఎండిపోయిన చెయ్యిలాగా మారిపోయింది. కొద్ది క్షణాల్లోనే అటువంటి దైవ సేవకుడి మీద అలాగా చెయ్యి అలాగా ఎండిపోయినది. యెరోబాము అడుగుతున్నాడు, నా ఇంటికి రా, నీకు బహుమానాలు ఇస్తాను, దయచేసి నా కోసం ప్రార్థన చేయనగానే ప్రార్థన పరిస్థితులు మార్చాను. యాజ్డీస్గా చేయొచ్చింది. 2 చేతులు మామూలుగా ఉన్నాయి. ఇప్పుడు యెరోబాము అంటున్నాడు, నా ఇంటికి రా, నేను నీకు భోజనం పెట్టి నీకు బహుమానాలు ఇస్తాను. నీ భోజనం వద్దు, నీ బహుమానాలు వద్దు. చాలాసార్లు మీరు గమనించండి, యేసు ప్రభు చెప్పిన మాట ఏమంటే, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం సాతాను మోసగిస్తాడు. ఏర్పరచబడిన వారిని సైతం అందుకని ఎక్కువగా ఈ ఎండ్ టైం మెసేజ్లో కూడా మోసం జరుగుతుందండి. ఎండ్ టైం మెసేజ్లో కూడా, ఈ చివరి కాలపు వర్తమానంలో కూడా మోసం అనేది జరుగుతుంది. ఏది వద్దంటున్నారో దేవుడు వద్దన్న దాన్ని అక్కడ మోసం చేసినట్లుగా. ఒకవేళ మన దగ్గరికి ఒక అన్యుడు వచ్చాడు అనుకోండి, వాళ్ళ ఫాస్టింగ్ ప్రేయర్ జరిగే సమయంలో ఒక సహోదరి 2 పిల్లల్ని తీసుకొని, ఇవాళ శ్రావణ శుక్రవారం కాబట్టి ఆమె గుడికి వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు. ఆమె పెద్ద బొట్లు పెట్టుకున్నది, 1, 2, 3 బొట్లు పెట్టినది, ఇక్కడ కూడా అన్నీ పెట్టుకొని వచ్చింది. ఆమె అలాగే వచ్చి, పాస్టర్ గారండి నా కోసం ప్రార్థన చేయండి. ఆమె అన్యురాలు, కానీ ఆమె కూడా ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంది. డైరెక్ట్గా వచ్చి, పాస్టర్ గారండి నా కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆమె విగ్రహారాధికురాలు కాబట్టి ఎవరికి వాళ్ళు మనం ఏమనుకుంటామంటే సడన్గా చూసి, అమ్మో ఈమె ఇన్ని బొట్లు పెట్టుకొచ్చింది, ఈమె ఎలాగని. కానీ ఆమెలో యథార్థత ఉంది. ఆమె మరి ఆ ఇంట్లో తనకు భర్త ఉన్నాడు, ఆమె కుటుంబం ఉన్నది, వాళ్ళకి స్వేచ్ఛ లేదు. ఆమె అలాగొచ్చింది, నా కోసం ప్రార్థన చేయండి, మా బిడ్డ కోసం ప్రార్థన చేయండి, కాబట్టి నా కుమార్తె డిప్లొమాలో కాలేజీలో జాయిన్ అయినదని అలాగే ప్రార్థన చేశాను. ప్రవక్త అన్నాడు, ఒక బుద్ధుడు వస్తే నేను ప్రార్థన చేస్తాను, ఒక ముస్లిం వస్తే నేను ప్రార్థన చేస్తాను, ఒక అన్యుడు వస్తే నేను ప్రార్థన, ఎవరు వచ్చినా నేను ప్రార్థన చేస్తాను. కారణం ఏమంటే దేవుడు నన్ను ప్రార్థన చేయడానికి పంపించాడు. ఆమేన్. కానీ ఇక్కడ మోసం అనేది ఎక్కడ జరుగుతున్నదంటే, దెయ్యం ఈ రోజున బైబిల్ పట్టుకొని బయలుదేరాడండి. ఈ రోజున దెయ్యం కూడా మెసేజ్ బుక్ పట్టుకొని బయలుదేరుతున్నాడండి. కాబట్టి నువ్వు ఎలా గుర్తుపడతావు?
గుర్తుపట్టే సింపుల్గా ఒకటి, దేవుడు వద్దన్నది మనం చేయకుండా ఉండడం. ఆమేన్, అవునా కాదండి? ఇప్పుడు అక్కడ జరిగింది ఏమంటే, దేవుడు ఏమంటే వెనక తిరగొద్దు, భోజనం చేయొద్దు, మంచినీళ్ళు తాగొద్దు, నువ్వు తిన్నగా వెళ్ళిపో నువ్వు వచ్చిన దారి నుంచి. కానీ ఒక ప్రవక్త వచ్చి చాలా సులువుగా మోసగించాడు, చాలా సులువుగా మోసగించగానే, నేను కూడా నీ వంటి ప్రవక్తనే, నేను కూడా నీ వంటి దైవ సేవకుడినే, నువ్వు నమ్మినట్టుగా నేను కూడా నమ్ముతున్నాను, రా భోజనానికి వెళ్దాం మా ఇంటికి అని అన్నాడు. రా భోజనానికి వెళదామన్నాడు. లేదయ్యా ప్రభు, నన్ను భోజనానికి వెనక్కి తిరగొద్దన్నారు. నీకు బయలుపాటిచ్చిన ఆ దేవుడే నాకు బయలుపాటిచ్చాడు. దయచేసి ఇక్కడ జాగ్రత్త. దేవుడు ఒకసారి మాట్లాడిన తర్వాత వద్దన్న దాన్ని చేయమని దేవుడు ఎన్నడూ చెప్పడు. ఈ గడిచిన దినాల్లో ఒకరు నన్ను అడిగారు, పాస్టర్ గారు అని నాకు ఫోన్ చేసి, ఎప్పుడు వాక్యంలో విన్న దాన్ని ఫోన్లో నుంచి నన్ను అడిగారు, బ్రదర్ మీరు ఇది నన్ను అడగకపోవటం మంచిదన్నాను, ఎప్పుడు నన్ను అడగను కూడా అడగొద్దాను. మీకు అర్థం అవ్వాలి. కారణం ఏమంటే, ఒక విగ్రహారాధన భోజనం జరుగుతుంది. పాస్టర్ గారండి పలానా చోట విగ్రహారాధన భోజనం జరుగుతుంది, ఇల్లు పలకరించి రావచ్చా అని అన్నారు. ఇప్పుడు నేనేం చెప్పాలి? అప్పుడే నువ్వు వెళ్ళి ఎలా పలకరించేస్తావు? బైబిల్ ఏమని చెప్తుంది? దుష్టుల మార్గమున నిలవక పాపుల మార్గమున, అవునా కాదా? అపహాస్యకులు కూర్చుండే దగ్గర కూర్చోవద్దు. నీకు అవసరమైతే తప్ప ఒక అన్యుడితో సహవాసం చేయొద్దు. బంధువర్గం అంటారు, వాళ్ళు పలకరిస్తారు, అంతవరకే. కానీ ఎప్పుడైతే మీరు వారి ప్రభావం మీ మీద పడుద్దో, ఆ ప్రభావం మీ మీద పడినప్పుడు ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఎక్కడో శోధిస్తారు. వాళ్ళు చిక్కుబడిపోతారు, ఎక్కడో ఒక చోట చిక్కుబడిపోయి, మోమాటంలో చిక్కుబడిపోయి కాదు అనలేరు. కాదనలేకుండా చేయడం వల్ల అది మన నెత్తి మీదకి వచ్చిన తర్వాత, నేను డైరెక్ట్గా నేనేమని చెప్పానంటే, మీ ఒక పక్క నష్టం కలుగుతుంది, అయినా మీకు అర్థం కాలేదండి. నేను డైరెక్ట్గానే చెప్పాను, ఏమన్నా అనుకోని, ఓ పక్కన మీరు నష్టపోతున్నారు, అయినా మీకు అర్థం కావడం, మళ్ళా తిరిగి నన్ను ఎలా అడుగుతున్నారు పలానా స్థలంలోనికి వెళ్ళవచ్చానని. బలిపీఠం దగ్గర ఏదైతే వాక్యం చెప్పబడుతుందో అదే వాక్యం బ్రదర్, అదే వాక్యం సిస్టర్. మళ్ళీ నన్ను అడగొద్దు, మీరు కాని స్థలంలోనికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదని మీరు నన్ను అడగొద్దు. మీరు విన్నారు కదా వాక్యం, అంతే. వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు, అంతే. అంటే నేను బలిపీఠం దగ్గర వెళ్ళకూడదని చెప్పిందని బలిపీఠం దిగిన తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చని నేను ఏమైనా సలహాలు ఇస్తానా? అంటే నేను 2 నాలుకలు కలిగినోడుగా ఉండనా? అలా నన్ను చేయొద్దు, అది మీకు మంచిది కాదు. దేవుడు వద్దన్న స్థలంలోనికి ఎప్పుడు కూడా అడుగు పెట్టడానికి మీరు ప్రయత్నం చేయొద్దు. దేవుడు ప్రతి మోసం నుంచి మనం కాపాడు కాక, ఆఖరికి మీరు గమనించండి, ప్రవక్త కూడా అక్కడ దెబ్బతిన్నాడు. భయంకరమైన వ్యాధితో లేవను కూడా లేవలేదు. మంచి వాళ్ళే వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళలో ఏలెత్తి పెట్టి ఈ వ్యక్తిలో ఇది ఉంది, ఈ వ్యక్తిలో ఇది ఉంది, ఈ వ్యక్తిలో ఇది ఉంది అనవద్దు. కానీ సాతాను వాళ్ళు వాడుకుంటాడంట. వాళ్ళందరూ కలిసి ఏమన్నారు, బ్రదర్ ఈ స్థలంలో నుంచి మనం మీటింగ్ పెట్టాం కాబట్టి ఎంతకంటే అక్కడ ఎక్కువ జనాభాలు ఉన్నారు బ్రదర్, అక్కడ ఎక్కువగా స్పాన్సర్స్ ఉన్నారు బ్రదర్, అక్కడ ఎక్కువగా కావాల్సినటువంటి సదుపాయాలన్నీ పెద్దగా అక్కడ కూటాన్ని ఏర్పాటు చేశాము కాబట్టి అక్కడికి వెళ్దామంటే, బైబిల్ చెప్తుంది ఏమనంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విస్తారమైన జనుల మధ్యలో నుంచి ఒకే ఒక్కడి కోసం దేవుని ఆత్మ తీసుకుని వెళ్ళింది. అవునా కదా? జనాభాను చూడొద్దు, వ్యక్తులను చూడొద్దు, వాళ్ళ హోదాను చూడొద్దు, వాళ్ళ డబ్బును చూడొద్దు. ప్రవక్త అంటున్నాడు, వెనకాల బిల్లి ఉండి అడుగుతున్నాడు, బిల్లి పాల్, డాడీ ఇదేదో శోధనగా ఉన్నది, దేవుడు నాకు చూపించిన దానికి ఇలా ఉన్నదంటే, మై సన్ ఆయన అంటున్నాడు, నాకు తెలుసు ఇది శోధన, కానీ వాళ్ళు వినడం లేదని. వాళ్ళు అంటున్నారు, బ్రదర్ నువ్వు ఒక్కడివే దైవజనుడువా? మేము దైవజనులం కాదా? నువ్వు ఒక్కడివే సేవ కోసం పిలువబడ్డావా? మేము పిలువబడలేదా? నీతో ఒక్కడితోనే దేవుడు మాట్లాడతాడా? మాతో దేవుడు మాట్లాడ్డా? కాబట్టి అక్కడ ఎంతోమంది నశించిపోతున్నారు బ్రదర్. అక్కడ ఎంతమంది మీకోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? దేవుడు అనేకమైన ఆత్మలను రక్షించవచ్చు. సహోదరుడా నా మాట వినండి, అది దేవుని చిత్తం కాదు, అంతే అన్నాడు. లేదు బ్రదర్ మీరు ఎందుకని ఇలాగా మొండిగా మాట్లాడతారన్న. ఆఖరికి అన్నాడు, సరే అన్నాడు, వెళ్దాం పదండి అని వాళ్ళతో ఆ మీటింగ్కి చాలా భారీగా సెట్టింగులతో ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ప్రవక్త ఆ స్థలంలోనికి వెళ్ళడం జరిగిందో ఒక్కసారిగా ఆ సమయంలో నుంచి భయంకరమైన తుఫాన్ రేగడం మొదలుపెట్టింది. భయంకరమైన తుఫాన్ రేగి మొత్తం అంతా కూడా స్టేజి కదిలిపోయినది, కూర్చోవడానికి ఒక్కడ కుదర.
వర్షాలు వచ్చినప్పుడు కూడా పరిచర్య జరిగింది, కానీ అక్కడ మాత్రం ఒక్క కూటం జరగలేదు, మొత్తం చెల్లాచెదురైపోయారు. వెళ్ళిన తర్వాత ఒక భయంకరమైన వ్యాధి సోకిబడి బ్రదర్ బ్రానమ్ అలా పడిపోయాడు. ఆయన మోసుకుంటా ఇంటికి తీసుకొచ్చారు. అందుకని సాతాను ఎప్పుడు కూడా మత సంబంధమైనటువంటి కార్యాల ద్వారా నిన్ను దెబ్బ కొడతాడంట. దేవుడు కరుణించునుగాక. మనందరికీ తెలిసిన కార్యం మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనం. అతడు బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి, ఒక సింహము, ఇప్పుడు గమనించండి, దైవజనుడికి వ్యతిరేకంగా సింహం బయలుదేరుతుంది. సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. గాడిదను చంపడం లేదు, సింహమును శవము దగ్గర నిలిచి ఉండెను. కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడి ఉండుటయు సింహము శవము దగ్గర నిలిచి ఉండుటయు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియజేశారు. అసలు ఎంత ఒబీడియన్స్ చూడండి సింహానికి. ఎవరిని చంపమంటే ప్రవక్తను చంపినదే, కానీ ప్రవక్తను చంపాక గాడి జోలికి కూడా వెళ్ళలేదంట. ఆ దారి వెళ్ళే ప్రజల జోలికి వెళ్ళడం లేదు, ఎవరి జోలికి వెళ్ళడం లేదు, ఏ మనుషుని జోలికి వెళ్ళడం లేదు. కానీ దేవుడి యొక్క వాక్యం తెలిసి తిరగబడినందుకు, అంటే తిరగబడ్డం అంటే వద్దు అన్న పని చేసినందుకు అక్కడ దేవుడు సింహాన్ని పంపి ఆయనే చంపాను. యెరోబామును దేవుడు చంపడం లేదు. యెరోబాము అనేక మందిని తప్పు మార్గంలో నడిపించాడు, కానీ అక్కడ దేవుడు యెరోబాముకు ఇంకా అవకాశం ఇస్తున్నాడు, అతను మారుమనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. కానీ ప్రవక్త దగ్గరకు వచ్చేవాడికి మాత్రం దేవుడు అవకాశం ఇవ్వడం లేదు. అందుకని ఎంత ఎక్కువగా వాక్యం తెలుసుకుంటామో అంత జాగ్రత్త పడాలి. చాలాసార్లు వాక్యం ఎక్కువ తెలుసుకుంటున్నామని ఆనందపడతాం, బాగానే ఉంది, కానీ ఎంత ఎక్కువగా వాక్యం తెలిస్తే అంత జాగ్రత్త పడాలి. ఆమేన్. మరొక కార్యాన్ని చదువు. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఆయన గొర్రె పిల్లలాగా లేడు, కానీ యోధా గోత్రపు సింహం అది. అంటే ఆయన తీర్పు తీరుస్తున్నాడు. నేను వద్దన్నా నువ్వు చేశావు, కాబట్టి నువ్వు బతకడానికి నువ్వు అర్హుడవు కాదు, తీసి పక్కకు పెట్టాడు. మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 36వ వచనం. ఒక్క వచనంలోని ఎంత క్లియర్గా ఉంది. అతడు నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి. 34 నుంచి చదవండి. అంతటా బెన్హదదు 35 చదివేశానండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞ. ఇది రెండో కార్యం అండి. మరొక కార్యం ఆల్రెడీ మొదటి రాజుల 13 అయిపోయింది. అక్కడ ఒక ప్రవక్త అవిధేయుడు, అంటే దేవుని సేవకుడు అవిధేయుడిగా ఉన్నాడు. కాబట్టి ఎవరమైనా సరే దేవుడు వద్దన్న కార్యం చేయొద్దు. రెండవది యెహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు. ఇక్కడ దయచేసి గమనించండి. నన్ను కొట్టు అంటే సరదాగా అన్నాడేమోనండి, ఆ మాత్రంకే సింహాన్ని చంపేయాలా అని మీరు అనొచ్చాము. కానీ అక్కడ క్లియర్గా ఏమన్నదంటే, మరొకసారి చదువునాను. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత. దేని చేత? మామూలు మాట చేత, ఆజ్ఞ చేత? యెహోవా ఆజ్ఞది. ఇద్దరు కూడా ప్రవక్తల శిష్యులే, కాబట్టి వాడు కూడా ప్రవక్తలే. ఇప్పుడు దేవుడు ఏలియాని వాడుకోవడం లేదు, మరొక వ్యక్తిని వాడుకుంటున్నాడు. వాడుకునే సమయంలో బైబిల్లో మేజర్ ప్రాఫిట్స్ ఉన్న సమయాల్లో కూడా ప్రాఫిట్స్ ఉన్నారు, చిన్న చిన్న ప్రవక్తలు. అదేవిధంగా పౌలు ప్రవక్త ఉన్న సమయాల్లో కూడా అగబు అనబడ్డ ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు ఏలియా ప్రవక్త ఉన్న కాలంలో, ఎలీషా ప్రవక్త ఉన్న కాలంలో కూడా ఇంకా కొంతమంది చిన్న చిన్న ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు అలాగా వాళ్ళిద్దరికీ ఏమైందంటే దేవుడు బయలుపరిచి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఇద్దరికీ దేవుని ఆజ్ఞ బయలుపరచబడ్డది, తెలియచేయడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నన్ను ముఖాన గాయమయ్యేటట్టు కొట్టు అంటున్నాడు. అతనికి తెలుసా దేవుని ఆజ్ఞని తెలిసి కొట్టమన్నప్పుడు అతనేమన్నాడంటే, నేను కొట్టను అన్నాడు. తెలిసి తిరగబడుతున్నాడు అన్నమాట.
చెయ్యంటే చేయను అంటున్నాడు. మర్యాదతో కూడిన కార్యం కాదు, అది దేవుని ఆజ్ఞ, నువ్వు నన్ను కొట్టు అంటున్నాడు. అంటే నేను కొట్టను అన్నాడు. అయితే నువ్వు దేవుని ఆజ్ఞని మీరావు గనక నిన్ను దేవుడు ఆయన మరణానికి అప్పగిస్తున్నాడు. ఒకే ఒక వచనం, అతనికి దేవుడు గ్యాప్ కూడా ఇవ్వలేదు. అతను కొంచెం ముందుకెళ్ళగానే సింహం వచ్చి చంపేసింది. ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు. తెలుసు ఆ వ్యక్తికి దేవుడు కరుణించుడు గాక. ఇక్కడ మీరు గమనించండి, ఇతను మరొకటితో ఆడుతున్నా కొట్టునన్ను అన్నాడు అనగానే అతను చాచి తల మీద దెబ్బ తగిలేటట్టు కొట్టగానే మొత్తం అంతా బ్లడ్ గారినట్టు అంతా గాయమైంది. ముఖానికి అంతా కూడా ఇలా చుట్టుకున్నాడు, ఇలా చుట్టుకొని పరుగుని వెళ్ళి రాజా నీ దగ్గరికి ఒక సహాయం అడుగుతున్నాడు. ఏమేనండి? ఏమీ లేదు, ఒక వ్యక్తిని అప్పగించాడు. ఆ వ్యక్తిని కనుక పోగొట్టుకున్నట్లయితే ఆ వ్యక్తికి బదులుగా నువ్వే జవాబుదారి అన్నాడు. అయితే ఏం జరిగిందని, ఆ వ్యక్తిని అనుకోకుండా నేను వేరే పనిలో ఉండేప్పటికీ ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అవతల వాడు నన్ను జవాబుదారిని చేశాడు. ఏం చేయమన్నావంటే దానికి నీవే తీర్పును అనుభవించాలి. అప్పుడు ఆ ముసుగుని ఇలా తొలగించి అంటున్నాడు, దేవుడు నీ చేతికి బెన్హాదాదును అప్పగించి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నవాడిని చంపమని దేవుడు నిన్ను పంపిస్తే నువ్వెందుకు వదిలేశావు? వానికి బదులుగా నీ ప్రాణాన్ని, వాని జనానికి బదులుగా నీ జనాల్ని దేవుడు అప్పగిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఒక పనిని అప్పగించినప్పుడు ఆ పనిని నెరవేర్చుటలో ఎన్నడూ కూడా నిర్లక్ష్యంగా ఉండొచ్చా? దేవుడు చంపేయన్న దేన్నైనా చంపేయడమే, అంతేనా కదా? ఏది మనకు నష్టం కలుగుతుందో, మన కుటుంబానికి నష్టం కలుగుతుందో దాన్ని మనం ఏం చేయాలి? చంపి అవతల పడేయాలి. దేవుడు అలాగా మనందరినీ ధైర్యంతో నిలబెట్టిన గాక. కాబట్టి ఇక్కడ ద లైన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా, యోధా గోత్రపు సింహము. ఇప్పుడు వీటి అంతట్లో నుంచి మనం ఇక్కడ చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఆయన గొర్రె, కానీ అద్భుతమైన రీతిలో పూర్తిగా పెద్దల్లో నుంచి ఒకడంటున్నాడు, ఏడవద్దు యోహాను, ఎందుకు ఏడుస్తావు? ఆ ముద్రలు తీసి విప్పడానికి జయం పొందిన యోధా గోత్రపు సింహం అన్నది. ఆదికాండం 49వ అధ్యాయము 9వ వచనం అండి, మొదటి వచనం చూద్దాం. 9 యూదా కొదమ సింహము. 49:9 యూదా కొదమ సింహము. యోధా అంటే ముసలి సింహం కాదు, పెంపుడు సింహం కాదు, అది యోధా కొదమ సింహం అంటే యంగ్ లైన్. మీరు బాగా గమనించండి, ఒక చిన్నపిల్లలుగా ఉన్న సమయంలో నుంచి ఏ ప్రాణైనా కూడా అవి అంత తేలిగ్గా కూడా లోపడవు. చిన్నవి కూడా పిల్లలే అవి. పాలు తాగుతా కూడా పిల్లల్లాగా ఉండవు, అవి కూడా ప్రమాదకరంగానే ఉంటాయి. అది సింహం. గాండ్రించడం మొదలుపెట్టిందంటే అవతల వాడు చచ్చాడనే అర్థం. దానికి గాండ్రించడం మొదలు పెడితే అవతలవాడు బతకడు, ఇక దానికి వేటాడడం అలవాటు అయిపోయిందని అర్థం. కానీ ఇక్కడ కొదమ సింహం అనేప్పటికీ ఎలా ఉంటుందంటే మంచి యవన ప్రాయం, రక్తం ఉడుకుతూ ఉంటుంది అన్నమాట, వేట కోసం పరుగులు ఎత్తుతూ ఉంటుంది. దాన్ని ఎలా అంటే అది లాగేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, ఇలా పెట్టి ఇలా లాగుద్ది, ఇలా పెట్టి ఇలా లాగుద్ది, అంటే తోక నేలకేసి ఫట్ అని కొడతా ఉంటుంది అనమాట. దానికి ఎలా ఉంటుందంటే అలాగా, ఇప్పుడు తల్లి గర్భంలోంచి పుట్టిన తర్వాత కొన్ని దూడ పిల్లలు ఎలా ఉంటాయి, మామూలుగా ఉంటుంది. ఎగరడం ప్రారంభించేప్పటికి ఎలాగంటే ఆ పక్క ఈ పక్క ఎగిరినట్లుగా సింహం ఎప్పుడైతే ఇలా కాళ్ళు నేలకేసి లాగుతూ ఉంటుంది, ఇక దాన్ని చూద్దామన్నట్టు. కొదమ సింహం దాన్ని ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదు. చదవనాను. నా కుమారుడా, 9వ వచనమా 8వ వచనమా నువ్వు చదివేది? చదవండి. నా కుమారుడా నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహము వలను గర్జించు ఆడు సింహము వలను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను. 49:9 నాన్న.
ఒక్క నిమిషం, 8 దగ్గర నుంచి వెళ్దాం నాన్న. ఇక్కడ దయచేసి చూడండి. మనం మొత్తాన్ని చూడలేం, కానీ మనకు అవసరమైనంత వరకు దేవుడు కరుణించునుగాక. యోధ, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సహోదరులు మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు యోధాను స్తుతించేది. విమోచింపబడిన వారందరూ కూడా ఆయన స్తుతిస్తూనే ఉన్నారు. కానీ వాగ్దానం అక్కడ ఏమవుతున్నదంటే, యోధ, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. కానీ నిజంగా ఆ కాలంలో ఉన్నప్పుడు యోధాకి ఎటువంటి ఘనత లేదు. మీరే గమనించండి, యాకోబు పుట్టినటువంటి కుమారులో నుంచి యోధాకి ఘనత లేదు. ఎవరికి ఘనత ఉన్నదంటే యోసేపుకి ఘనత ఉన్నది. కారణం ఏమంటే, యోసేపు ఐగుప్తు దేశంలో గవర్నర్, అతను ఫలించాడు కొమ్మ, అతను అభివృద్ధి కొమ్మ. కానీ అసలు యోధా గోత్రానికి ఏ గొప్పతనం లేదు. కానీ దేవుడు యోసేపు గోత్రాన్ని కోరుకోవడం లేదు, కానీ యోధా గోత్రం. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. అనగా కేవలం వారు ఒక్కడు మాత్రమే కాదు, కానీ ఈ రోజున మనము కూడా మన ప్రభువును మనం స్తుతిస్తున్నాం. ఆమేన్. ఏ గోత్రంలో పుట్టాడు, అతను ఎక్కడ ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాం. ఆమేన్. రెండవదిగా, నీ చెయ్యి నీ శత్రువుల మెడల మీద ఉండును. ఆమేన్. అతని పేరులోనే స్తుతి ఉన్నది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే, దీనిలో నుంచి చెప్పాలంటే, యోధా గోత్రం ఎదుట ఏ ఒక్కరు కూడా యుద్ధానికి నిలబడ్డోళ్ళు లేరు. ప్రతి ఒక్కళ్ళు ఓడిపోయిన వాళ్ళే. ఇక్కడ ఇంకొంచెం వెళదాం, దేవుడి వాక్యాన్ని ఎలాగా నెరవేర్చును. మీకు తెలిసిన వాళ్ళలో యోధా గోత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరని చెప్తారా? ప్రాముఖ్యమైన వ్యక్తులు మీకు తెలిసిన వాళ్ళలో యోధా గోత్రం ఎవరు ఉన్నారు? ఇది తేలికైన ప్రశ్న, కష్టమైన ప్రశ్న నాకు తెలియదు, కానీ మీకు తెలిసిన వాళ్ళల్లో ప్రాముఖ్యమైనటువంటి యోధా గోత్రంలో ఉన్నటువంటి ముఖ్యులైనటువంటి మనుషులు ఎవరు? ఇంకా ముందుకండి. సరే, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఆరాధన చేసేటప్పుడు మందిరాన్ని కట్టింది ఎవరన్నా గుర్తుందా? ఇశ్రాయేలు ప్రజలు ఆరాధన చేయడానికి మందిరాన్ని కట్టింది ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు మందిరాన్ని ఆరాధన చేయడానికి వాళ్ళు ప్రయాణంలో ఉండగా మందిరాన్ని కట్టింది ఎవరు? బలిపీఠాన్ని తయారు చేసింది ఎవరు? కాబట్టి అక్కడ ధూపవేదికం చేసింది ఎవరు? రొట్టెల బల్ల చేసింది ఎవరు? ఎవరండి? బెసలేలు. బెసలేలు ఏ గోత్రపు వాడంటే యోధా గోత్రపు వాడు. కానీ బెసలేలు మందిరం కట్టిన దగ్గర స్తుతులు అతనికి ఏమీ రాలేదు. ఒకసారి బైబిల్ చదువుదాం. నిర్గమాకాండం 31వ అధ్యాయము 2వ వచనమండి. యోధా గోత్రంలో అనేకమైన మచ్చలు ఉన్నవి, భయంకరమైన మచ్చలు ఉన్నాయి. బైబిల్లో నుంచి మర్చిపోలేని మచ్చలు యోధా గోత్రంలో ఉన్నాయి. నేను యోధా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైనా బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణినిగా చేసి ఉన్నాను. ఆమేన్. ఎవరండి ఆయన? బెసలేలు ఎవరు? యోధా. కానీ స్తుతి పొందలేదు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏమంటే, ప్రాముఖ్యమైన వ్యక్తి. యోధా గోత్రం అంతా కూడా మత్సలు. అతని 2 కుమారులు కూడా సరైన వాళ్ళు కాదు, వాళ్ళు చనిపోయారు. యోధా దగ్గరకు వచ్చేవాడు భార్య లేదు. అతని యొక్క వేష అనుకొని అతను కోడలతో పాపం చేసినవాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏది సరిగా లేదు. ఎలా స్తుతిస్తారు? ఏముంది యోధాలో వచ్చి స్తుతించడానికి? కానీ బెసలేలు దగ్గరకు వచ్చేప్పటికి అతను దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు. అతను కావలసినవన్నీ కూడా సిద్ధపరిచాడు. ఒక సహాయకుని తీసుకున్నాడు. అయినప్పటికీ బెసలేలుకి ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత లేదు.
అతను ఏ గోత్రం వాడో ఇప్పుడు అడిగే వరకు కూడా మనకు గుర్తులేదు. ఉన్నామా? ఇంకెవరికైనా జ్ఞాపకం వస్తుందా? ఇంకెవరికైనా జ్ఞాపకం వస్తుందా? యోధా గోత్రంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు? ఇంకా ఎవరికైనా జ్ఞాపకం వస్తుందా? యోధా గోత్రంలో నుంచి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు మర్చిపోవద్దు. మోషే ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి వాగ్దాన భూమిలోనికి వెళ్ళి ఆ వాగ్దానం యొక్క ఫలాలు తీసుకొని రమ్మన్నప్పుడు 8 మందిలో నుంచి 12 మంది వెళ్ళారు. 12 మందిలో నుంచి ఇద్దరు నమ్మకస్తులు ఉన్నారు. ఒకటి యోషువ, రెండవది కాలేబు. యోషువ ఏ గోత్రపువాడు? యోషువ ఏ గోత్రపువాడు? మళ్ళా నేను అడుగుతున్నా, యోషువ ఏ గోత్రపువాడు? సరే, ఇలా అడిగితే కష్టమండి. యోషువ ఏ గోత్రపువాడు అంటే ఎఫ్రాయిమీయుడు. కానీ అక్కడ కాలేబు అతడు యోధా. ఆమె ఇద్దరు కలిసి నిజంగానే సింహంలాగా నిలబడ్డాడు. మొత్తం రాళ్లతో కొడదాం అనుకునేప్పటికీ అక్కడ ఏ ఒక్కరూ, అందరూ మిగిలిన వారందరూ భయంతో ఉన్నారు. కానీ అతడు సింహంలాగా నిలబడి నిశ్చయముగా దేవుడు ఆ వాగ్దాన భూమిని మనకిచ్చును, దేవుడు తన మాటను నిలబెట్టుకొనును, అతను మంచి విశ్వాసంతో నిలబడ్డాడు. కాబట్టి అతని సాక్ష్యానికి దేవుడు పరవశించిపోయాడంట. దేవుడు పరవశించిపోయిన అంటున్నాడు, అదిగో నా కోసం నిలబడిన వారు ఇద్దరు ఉన్నారు. ఆ కాలేబు నా కోసం మంచి సాక్షిగా ఉన్నాడు. వాగ్దాన భూమిలోనికి వెళ్ళిన తర్వాత అతను ఏం కావాలంటే అది అతనికి ఇచ్చేయండి. దేవుడే అంటున్నాడు, అతను ఏది కోరుకుంటే అది ఇచ్చేయమన్నాను. కానీ కాలేబు దాన్ని, అవును దేవుడు నేను ఏం కోరుకుంటే అది ఇవ్వమని దేవుడు ఆయన ఇచ్చినటువంటి మంచి సాక్ష్యాన్ని బట్టి, మోషేతో చెప్పిన మాటను బట్టి నిశ్చయంగా నేను ఒక దాన్ని పొందబోతున్నాను. సంవత్సరం అయిపోయింది, నేను పొందబోతున్నా. 2 సంవత్సరాలు నేను పొందబోతున్నా. 10 సంవత్సరాలు నేను పొందబోతున్నా. 20 సంవత్సరాలు నేను పొందబోతున్నా. 30 సంవత్సరాలు నేను పొందబోతున్నా. యోసేపు కంటే కూడా ఎక్కువ సంవత్సరాల నిరీక్షణ కలిగి ఉన్నాడు. యోసేపు తండ్రి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు మహా అయితే 13 సంవత్సరాలే. వాగ్దానాన్ని పట్టుకున్నది 13 సంవత్సరాలే. కానీ ఏ తప్పు చేయకపోయినా, తప్పు చేసిన వాళ్ళతో పాటు కూడా కాలేబు అక్కడ నిలబడ్డాడు. అతను ఏ తప్పు చేయలేదు, కానీ అతను మంచి సాక్ష్యం ఇచ్చాను. మంచి సాక్ష్యం ఇవ్వడమే కాక 40 సంవత్సరాల వరకు తన తోటి వారితో పాటుగా అతను శ్రమను అనుభవిస్తూ వాగ్దానం కోసం కనిపెట్టినవాడు కాలేబు. కానీ మర్చిపోలేని క్యారెక్టర్. అయినా ఇక్కడ కనీసం కాలేబుని దేవుడు తీసుకొని వచ్చి ఇశ్రాయేలును నడిపించడానికి దేవుడు వాడుకోవడం లేదు. కాలేబు అతడు అంతటి విశ్వాసి కదా, యోధా గోత్రంలో పుట్టాడు కదా, అతన్ని నాయకుడిని చేయొచ్చు కదా, కానీ దేవుడు చేయడం లేదు. ప్రభునామానికి స్తోత్రం. అయితే ఇక్కడ ఒకటి కార్యాన్ని మనం మర్చిపోకూడదు. కారణం ఏమంటే యోషువ గ్రంథం 15వ అధ్యాయం 63వ వచనం. అప్పటికి దేవుడు అనుకున్నటువంటి ఆ కార్యానికి అప్పటికి యోధా గోత్రంలో నుంచి సరైనటువంటి వాళ్ళు రావడం లేదు. మందిరాన్ని కట్టడం వరకు ఓకే, మంచి సాక్ష్యం తీసుకొని వచ్చారు, ఓకే, సరే. యోషువ గ్రంథం 15వ అధ్యాయం 63వ వచనం. యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయారు గనుక. ఎవరు తోలివేయలేకపోయారు? వాళ్ళకి వాగ్దానాలు ఉన్నవా? ఎవరో మాట్లాడడం. వారికి వాగ్దానాలు ఉన్నవా? వారికి ఆశీర్వాదాలు ఉన్నవా? కానీ అవి వారి కాలంలో నెరవేరడం లేదు. నేను ఒక కార్యాన్ని మీతో పంచుకోవాలి. దేవుడు కరుణించరుగాక. దేవుడు కొన్ని కార్యాలను ఒక కాలం వచ్చే వరకు ఎవరికి తెలియజేయడంట. అంటే దాని అర్థం ఏమంటే, సింపుల్గా అర్థం చేసుకోవడం, యేసుప్రభు ఆయన పరిచర్యలోనికి రాగానే సిమోను నువ్వురా, మత్తయి నువ్వురా అని మరొకరిని, ఓ యోధా నువ్వురా, పరిచర్యలోకి ఒకరిని పిలిచి 3 సంవత్సరాలన్నర వరకు కూడా పరిచర్యలో నడిపిస్తూనే ఉన్నాడు. కానీ ఆయన ఎన్నడూ వారి మనస్సులు తెరవలేదు, ఆయన ఎన్నడూ వారి కన్నులు తెరవలేదు, ఎన్నడూ వారి హృదయాలు తెరవలేదు. పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన మనసు తెరిచెను, ఆయన కన్నులు తెరిచెను, ఆయన హృదయం తెరిచెను. అవునా కాదండి? ఈ కార్యమే ముందే కనుక ఆయన చేయొచ్చు కదా. ఈ 12 మంది శిష్యుల దగ్గరికి వచ్చేప్పటికి వారి మనసు తెరిచి, వారి కన్నులు తెరిచి, వారి హృదయాన్ని తెరిస్తే, ఓ ప్రభువా, సృష్టికర్తవైన యెహోవా నీవేనా
యోహాను సువార్తలో నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్తను పంపుతానంటే నేను ఎవరినో మీరు పంపుతారనుకున్నాం, కానీ నీవే అదే. ఆ కార్యాన్ని ఆయన బయలుపరచలేదు. కాబట్టి దేవుడు ఏ కాలాన్ని ఏది బయలుపరచాలో ఆ కాలానికి తగినట్లుగా బయలుపరచును. ఇంకా మీరు ఇక్కడ మరొక కార్యాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. మనం చివరికి వస్తున్నామండి, ఇంకొంచెం ఓర్పు పట్టండి. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. అందుకు యూదాజనులలో 3,000 మంది ఏతాములోని బండ యొద్దకు పోయి ఏతాములోని బండ యొద్దకు పోయి సంసోనును చూచి ఫిలిస్తీన్లు మనకు ఏలికలని నీకు తెలియదా? ఫిలిస్తీన్లు మన ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి తినను. అందుకు వారు మేము ఫిలిస్తీన్ల చేతికి అప్పగించుటకు. వాళ్ళకే ఆశీర్వాదం ఉంది. యోధా నీలో రాజదండం ఉన్నది. యోధా నువ్వు కొదమసింహము. యోధా శత్రువుల మెడల మీద నీ కాళ్ళు పెడతావు, శత్రువులకు లోబడాలి. కానీ వాళ్ళేమంటున్నారంటే చిన్నగా యుద్ధం చేసే సంసోను దగ్గరకు వచ్చి 3,000 మంది యోధ జనాంగం బయలుదేరి వచ్చి వాళ్ళు ఫిలిస్తీన్లు వెళ్ళగొట్టలేకపోయారు. వాగ్దానం వారికి ఉన్నది. ఈరోజు కూడా సేమ్ అదే జరుగుతుందంట. మనకు వాగ్దానాలు ఉన్నవి, మనకు కూడా నిబంధనలు ఉన్నవి, కానీ మనం కూడా అలాంటి బలహీనతల్లో ఉన్నాం. అలాంటి బలహీనతలో, ఎలాంటి బలహీనతలో? ఇప్పుడు సంసోను అక్కడ నిలబడితే సంసోను దగ్గరికి 3,000 మంది వచ్చారు. ఆ 3,000 మంది వచ్చి సంసోనుతో, సంసోను నువ్వు ఉండడం వల్ల దేవుడు నీ ద్వారా గొప్ప అద్భుతం చేయించాడు, కాబట్టి నీ వెనకాల మేము ఉంటాము సంసోను, పద అని సంసోను వెనకాల నిలబడాలి. కానీ వాడు సంసోను వెనకాల నిలబడడం లేదు. కానీ ఎందుకయ్యా శత్రువుతో గొడవ పెట్టుకుంటున్నాం? కాబట్టి వాళ్ళు మనకి ఏలికలని తెలీదా? నువ్వు వచ్చి బండ దగ్గర దాక్కున్నావు. కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఏం చేయకూడదంటే, మేము వాళ్ళ జోలికి వెళ్ళమని తెలియాలంటే మేము కాళ్ళు చేతులు కట్టేసి అతనికి అప్పగిస్తాం. సరేనా? ఇది న్యాయమేనా? ఇది న్యాయమేనా? 3,000 మంది కలిసి ఒక్కడ కాళ్ళు చేతులు కట్టేసి చంపేవాడి చేతులకు అప్పగించడం ఇది న్యాయమా? ఫిలిస్తీన్లు అలాగున్నారు, నేడు కూడా మనం అలాగే ఉన్నాం. మనకు వాగ్దానం ఉంది, మనకు నిబంధనలు ఉన్నవి, మనం చివరి కాలంలో ఉన్నాం. అంటే చివరి కాలం అంటే ఏంటయ్యా? ఊరికే చివరి కాలం అని అంటున్నామంటే మనం విత్తనాల కాలం దగ్గర లేం, మనం మొలక దగ్గర లేం, మనం కాండము దగ్గర లేం, మనం పొట్టు దగ్గర లేం, మనం తిరిగి పరిపక్వత దగ్గర ఉన్నాం. అంటే మనం ఎంత చివరికి వచ్చామో గమనించండి. ఇప్పుడు పరిపూర్ణతలో, విశ్వాసములో పరిపూర్ణత, సద్గుణంలో పరిపూర్ణత, అన్నిటిలో పరిపూర్ణతలో ఉండే కాలానికి వచ్చాం. కానీ ఇప్పటికీ కూడా మనం నమ్మలేని వాళ్ళలాగా వాగ్దానాలు మనకున్నాయి. కానీ దేవుడు తన వాగ్దానాలు ఎన్నడూ కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. అయ్యా నిజంగా నెరవేరునా? ఆమేన్. ఒకసారి రూతు గ్రంథము, ఇప్పుడు దావీదు గ్రంథానికి, యోధా గోత్రానికి విలువ పెరుగుతుందో చూద్దాం. రూతు గ్రంథము. నేను ఇంకొక ముఖ్యమైన సంగతి చెప్దాం అనుకున్నా, కానీ సమయం సరిపోయేటట్టుగా లేదు. రూతు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం నుంచి అందరం చదువుదాం. ఎంతమంది మీరు బైబిల్ కలిగి ఉన్నారు? ఎంతమంది బైబిల్ కలిగి ఉన్నారు? అందరం తెద్దామా? 4వ అధ్యాయము 18వ వచనం నుంచి. పెరేసు వంశావళి ఏదనగా, పెరేసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయాజును కనెను, బోయాజు ఒబేదును కనెను, ఒబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. ఇదంతా కూడా యోధా గోత్రం. యోధా గోత్రం ఇది కనుకనే ఇప్పుడు దావీదు ఏమన్నాడు? గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నా రాజదండం, మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పళ్ళెం, ఎదోం మీదకి నా చెప్పు విసిరివేయదును, ఫిలిష్తియాని బట్టి నేను జయోత్సవము
నేను చేయదును. కానీ ఆ యోధా దావీదు వచ్చే వరకు కూడా దాని మీద జయం పొందిన వాడు లేడు, శత్రువుల మెడల మీద. కారణం ఏమంటే అక్కడ చెప్పిన వాగ్దానం ఒక్కొక్కటి దావీదు దగ్గర నుంచి బయలుదేరుతుంది. అందుకని ధైర్యంగా 108వ కీర్తనలో నుంచి గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిం నాకు శిరస్త్రాణం, యోధా నా రాజదండం, మోయాబు నేను కాడు కలుక్కునే పళ్ళెం, యోధా మీదకి నా చెప్పు విసిరి అది కూడా నాదే అని నేను చెప్పేదను. ఫిలిస్తీన్ బట్టి జయోత్సవం చేసి అన్నాను. దావీదు వచ్చే వరకు కూడా ఫిలిస్తీన్ల మీద జయం పొందిన వాళ్ళు లేరు. మిగతా వాళ్ళు ఏం చేశారు? అయ్యా నిన్ను వాళ్ళు చంపేస్తారంట, నిన్ను మేము కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళకి అప్పచెప్పేస్తాం, నువ్వు చచ్చిపో. కానీ దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి అలా కాదు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. ఆమేన్. మరొకసారి ఆదికాండం 49:10 49:10 షిలోహు వచ్చే వరకు. ఎక్కడికి వచ్చే వరకు అండి? ఎంతమంది మీరు వింటున్నారు? మరొకసారి చూద్దాం. షిలోహు వచ్చే వరకు 8వ నుంచి చదువుదామండి ఓర్పుతో. యోధా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. యోధా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మీద ఉండును. వాగ్దానమేనా ఇది? యోధా అంటే పేరులోనే స్తుతి ఉంది. ఆమేన్. కాబట్టి ఆయన యోధా గోత్రంలో పుట్టిన యోధా గోత్రపు సింహం ఆయన. ఇప్పుడు యేసుని మనం స్తుతిస్తున్నామా లేదా? ఆయనలో స్తుతికి పాత్రుడు ఆయనే, విమోచకుడు ఆయనే. సమస్త జనులు పరలోకమందే కానీ భూమి కిందే కానీ భూమి కిందే కానీ సమస్తము కూడా ఆయన్ను స్తుతిస్తూ ఉన్నారు. నీవే మా విమోచకుడు అని. రెండవది, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. అనగా ఓటమి పాలు ఈయన అవడం లేదు, కానీ వారినే మెడవంచుతున్నాడు ఆయన. దావీదులో కొంత నెరవేరింది, కానీ క్రీస్తులో పరిపూర్ణంగా నెరవేరాడు. నీ తండ్రి కుమారుడు నీ ఎదుట సాగిల పడుదురు. మీలో ఎంతమంది జ్ఞాపకం ఉన్నదో, యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు యాకోబు అంటున్నాడు, ఏంటి ఆ కుమారుడు నీకు వచ్చిన కళ ఏంటని. సూర్యుడు చంద్రుడు నాకు నమస్కారం చేశాడు. నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు, తెలియ మాట్లాడుతున్నావు. నీ అన్నలు నీకు నమస్కారం పెట్టారంటే బాగానే ఉంది, మీ అమ్మ నాన్న కూడా వచ్చి నీకు నమస్కారం పెడతామా? యాకోబు కోపగించుకుంటున్నాడు, మీ అమ్మ నేను కూడా వచ్చి నీ కాళ్ళకి మేము నమస్కారం పెడతామా అని. కానీ మీరు గమనించండి, అబ్రహాం అయినా, ఇస్సాక్ అయినా, యాకోబు అయినా, యోసేపు అయినా, ఎవరైనా సరే ప్రతి మోకాలు వంగవలసినదే, ప్రతి నాలుక స్తుతించవలసినదే. ఆమేన్. ఇంకొంచెం కిందకు వెళదామండి. నా కుమారుడా, నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలెను గర్జించు ఆడు సింహం వలెను అతను కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతను లేపువాడెవడు. ఇది ఒక్కసారి సంఖ్యాకాండము దయచేసి ఓ దేవా కొంచెం చూద్దామండి. ఇక్కడ సంఖ్యాకాండము 23వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇదిగో ఆ జనము ఆడుసింహము వలె లేచును. మగసింహమా ఆడసింహమా అండి? ఆ జనము ఆడుసింహము వలె లేచును. ఆడుసింహము వలె లేచును. అది సింహం వలె నిక్కి నిలుచును. అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొన్నదు. కారణం ఏమంటే, యుద్ధానికి ఎప్పుడు వెళ్ళినా కూడా మొట్టమొదటి నిలబడేది యోధా గోత్రమే ముందు నిలబడద్ది. ఏ గోత్రం ముందు నిలబడదు. కారణం ఏమంటే, అక్కడ వాగ్దానం ఉన్నది, నిబంధన ఉన్నది, ఆశీర్వాదం ఉంది. అయితే మనము చెప్పొచ్చు, అవును ప్రభువా, నాకు నిబంధన ఉంది, నాకు వాగ్దానం ఉంది, నాకు ఆశీర్వాదం ఉంది. కాబట్టి యోధా గోత్రపు సింహమా, నేను నిన్నేం చేసేదను, నేను నిన్ను స్తుతించేదను. కాబట్టి నీ పక్షంగా నేను నిలబడితే సమస్త దెయ్యాలు మనకు లోబడి ఉండును. ఆయనకు లోబడితే దెయ్యాలన్నీ మనకు లోబడి ఉండును. ఇంకొక కార్యాన్ని చదువుదాం. 24:9 వచ్చినమండి. ఈ స్థూపుడు ఉండడు, కుంగి ఉండడం. సింహము వలెను ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొనెను.
అతన్ని లేపువాడెవడు? అతన్ని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును. ఆమేన్. మనం కూడా భాగస్థులమేనా? నిన్ను దీవించువాడు దీవించబడును, శపించువాడు శపింపబడును. ఆమేన్. కాబట్టి ఇది ఎవరు చెప్తున్నారంటే స్వయంగా బిలాము చెప్తున్నాడు. అవునా, జనాంగం మామూలు జనాంగం కాదు, అది యోధా గోత్రపు సింహం వంటిది. అది వాడు తిని అలాగా కుంగిన సమయంలో ఎవడైనా కదిపాడా, లెగిస్తే గనక వాడు బతకడు. మన దేవుడు సామాన్యుడు కాదు. ఆయన తీర్పు తెచ్చడం మొదలు పెడితే ఎవరు ఆయన ఎదుట నిలబడలేరు. అయితే ఇక్కడ కొంచెం మనకు అర్థం అవ్వాలి. మరలా ఆదికాండం 29వ అధ్యాయము 10వ వచనం. షిలోహు వచ్చు వరకు, కింద ఫుట్ నోట్లో ఏమన్నదండి? అతడు షిలోహు వచ్చు వరకు. షిలోహు వచ్చు వరకు లేక అతడు షిలోహుకు వచ్చు వరకు అనగా దాని అర్థం ఇక్కడ మీరు గమనించండి. భౌతికమైన అర్థం ఉన్నది, ఆత్మీయమైన అర్థం ఉన్నది. ఏంటి భౌతికమైనటువంటి అర్థం అంటే, షిలోహు అనగా ప్లేస్ ఆఫ్ రెస్ట్, విశ్రాంతి స్థలము. షిలోహు అనగా ప్లేస్ ఆఫ్ రెస్ట్. ఇది భౌతికంగా. నిబంధన మందస్సం ఉంచింది షిలోహులో. తాత్కాలిక మందిరం ఏర్పరచబడ్డది షిలోహులో. సమూయేలు పెరిగినది షిలోహులో. కారణం ఏమంటే సమూయేలు ఉన్నంత కాలం వాళ్ళు యుద్ధం చేయలేదు. వారు యుద్ధం చేయకుండానే సమూయేలు దగ్గరికి వచ్చి, సమూయేలు గాడిదలు పోయినాయి అన్నా, ఎక్కడ గాడిదలు పోయినాయో కూడా చెప్తున్నాడు. సమూయేలు యుద్ధం కలుగుతున్నదన్నా, బలి అర్పణ చేసి చేతులు ఎత్తితే యుద్ధం చేయకుండానే దేవుడు విజయం ఇస్తున్నాడు. కాబట్టి ఎక్కడ జరుగుతుంది ఈ కార్యాలు? షిలోహులో. ఎంతమంది వింటున్నారు? షిలోహులో. షిలోహులో మందస్సం ఉంది, షిలోహులో వాక్యం ఉంది, షిలోహులో గుడారం ఉంది, షిలోహులో ప్రవక్త ఉన్నాడు. దేవుడు సహాయపడగాక. అయితే ఇది కాదు మన పరిపూర్ణత. అసలు షిలోహు అనగా ఇది ఎవరికి సంబంధించి? ఇది ప్రభు అయిన యేసు. ఆయనే గుడారం, ఆయనే ప్రవక్త, ఆయనే వాక్యము, ఆయనే విశ్రాంతి స్థలం. ఇక్కడేమో పాత నిబంధన మాదిరిలో, కానీ కొత్త నిబంధనలో ఎవరంటే, అవును ప్రభా, నీలో నాకు విశ్రాంతి ఉంది, నీలో నాకు నెమ్మది ఉంది, నీలో నాకు సమాధానం ఉన్నది. దేవుడు కరుణించును గాక. ఇక్కడ దయచేసి ఒక్కసారి యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును, అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే, నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము, నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఆమేన్. ఆయనయే యెషయా యొక్క యెషయి మధ్యలో చిగురు ఆయనే. ఎంతమంది ఉన్నారు? ఆయనే యూదులకి అన్యులకి సమాధానపరిచిన వాడు ఆయనే. యూదులకి మనకి సమాధానపరిచిన వాడు ఆయనే. దేవునికి మనకి సమాధానపరిచిన వాడు ఆయనే. కాబట్టి అసలైనటువంటి యోధా గోత్రం యేసులో నెరవేరుతుంది. అయ్యా, యేసులో నెరవేరేదేముంది? మీరు ఓపిక పడితే కనుక ఒక్క విషయం నేను మీతో పంచుకోవాలి. దేవుడు సహాయపడు కాదు. నేను ప్రశ్న అడగవచ్చా? అమ్రాము యొకేబెదు వాళ్ళు ఎవరిని కాపాడారండి? అమ్రాము యొకేబెదు ఎవరిని వాళ్ళు కాపాడడానికి వాళ్ళు సాధనాలుగా ఉపయోగించబడ్డారు? అమ్మా, మీరు దయచేసి గమనించండి. మోషే విమోచకుడైనటువంటి మోషేని వారు కాపాడడానికి వాళ్ళు శ్రద్ధ తీసుకున్నారు. విమోచకుడిని చంపాలని ప్రయత్నించినందుకు దేవుడు చేసిన కార్యం ఏమంటే, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి తొలుచూరు పిల్లవాడిని దేవుడు చంపాడు. చంపడమే కాదు, వాళ్ళు ఆ పిల్లల్ని సమాధి చేసుకుంటా ఉంటే వీళ్ళు విమోచన పాటలు పాడుకుంటూ వస్తున్నారని. అది యోధా గోత్రపు సింహం అంటే అది. వీళ్ళు ఒకప్పుడు విమోచకుడిని పిల్లలందరినీ చంపాలనుకున్నారు కనుక ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సింహం అది ఊరుకోదు కదా, గొర్రె పిల్ల కంటే అమాయకం కావడం. కానీ ఇప్పుడు సింహం చేసేది ఏమంటే, నా పిల్లల్ని నువ్వు చంపాలనుకున్నావు కనుక నీ పిల్లల్లో నుంచి నేను ఒక్కడిని వదిలిపెట్టను. నేను అది కళ్ళారా అంటే దానిలో నుంచి చిన్న చదవడం చూడడం కూడా జరిగింది.
కారణం ఏమంటే సింహ పిల్లలు చిన్నగా ఉండగానే చిరుత పిల్లలు ఎత్తుకెళ్ళిపోతాయి. చిరుత పులులు ఎత్తుకెళ్ళిపోయి ఆ పిల్లల్ని తినడం ఆ సింహం చూసి ఏడుస్తుంది అది. కారణం ఏమంటే సింహం బలమైనదే కానీ పిల్ల బలమైనది కాదు కదా. ఈ పిల్లను ఎప్పుడైతే చిరుత పులులు ఏం చేస్తాడు, తీసుకెళ్ళి దాన్ని మెడ కొరికి అలా చంపి ఈ సింహం వచ్చేప్పటికి పారిపోతాయి. ఆ సమయంలో నుంచి సింహం, ఆడసింహం ఏం చేస్తుందంటే ఇలా ఎలుగెత్తి ఏడవడం మొదలు పెడుతుంది, మూలుగుతాను ఓ ఓ అని. కారణం ఏమంటే నా బిడ్డలను పోగొట్టుకున్నానని ఆ సింహం ఏడుస్తుంది. ఇప్పుడు దేవుడు తన యొక్క ప్రజలందరినీ కూడా అక్కడ ఫరో చంపుతూ ఉంటే దేవుడు దాన్ని సహించి ఊరుకోగలడా? మొత్తం వాళ్ళలో ఉన్న జ్యేష్ఠులందరినీ చంపేబడికి వాళ్ళని పాతి పెట్టుకునేటప్పుడు వీళ్ళు విజయోత్సవంతో వాళ్ళు తిరిగి వచ్చారు. ఆమేన్. దేవుడు సహాయపడగాక. యెహోయాదా, యెహోషబ ఎవరిని రక్షించారు? యెహోయాదా, యెహోషబ ఎవరిని రక్షించారు? యోధా గోత్రం. ఒకసారి చూడండి 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. మన ముగింపులోకి వచ్చాను, కొంచెం టైం ఉందో సరిపోద్దండి. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందేనని తెలుసుకొని చెడగొట్టింది ఆమె బిడ్డని, పిల్లల్ని చంపింది. ఆమె చంపి లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. కాబట్టి ఇప్పుడు సింహాసనం మీద దేవుడు ఆయన కూర్చొని చూస్తుండగా అతల్య అనుకుంటాడు, అది యోధా గోత్రంలో చేయబడ్డ ఆశీర్వాదం, యోధా గోత్రంలో చేయబడ్డ నిబంధన, యోధా గోత్రంలో వచ్చే రాజదండం ఎలా నిలబడద్దో చూద్దాం అని దొరికిన వాడిని దొరికినట్టు దావీదు యొక్క గోత్రంలో నుంచి దొరికిన అందరిని కూడా చంపుతూ ఉంటే దేవుడు ఒకే ఒక్క రాజకుమారుని తీసుకొని దేవుడు తన మందిరంలో దాచిపెట్టాడు. అదే మందిరంలో పిల్లవాడు ఆడుకుంటున్నాడు, అదే మందిరంలో పిల్లవాడు తిరుగుతున్నాడు, అదే మందిరంలో ఉన్నాడు. కానీ ఇక్కడ అతల్య కళ్ళను దేవుడు గుడ్డి కళ్ళను చేశాడు. ఎప్పుడైతే గుడ్డి కళ్ళు చేసినా 6 సంవత్సరాల వరకు దేవుడు కళ్ళు గుడ్డిగా చేసిన, కానీ 7వ సంవత్సరం రాగానే ఇప్పుడు యెహోయాదా, యెహోషబ ఆమె స్వయంగా ఈ పిల్లవాడికి మేనత్త అవుద్ది. అతల్య కుమార్తె కాదు ఇది, కానీ వేరొక భార్య ఈ బిడ్డను తీసుకొచ్చి అక్కడ యోధా సింహాసనం మీద కూర్చొని పెట్టి ఆ పిల్లవాడికి ఎప్పుడైతే కిరీటం పెట్టారో వెంటనే అతల్య చూసి ఇది ద్రోహం అనగానే దాని రక్తపు బొట్టు మందిరంలో పడ్డానికి లేదు. కారణం ఏమంటే నిష్కల్మషమైన పశువుల యొక్క రక్తమే దేవుని మందిరంలో చిందించబడాలి. కాబట్టి దాని యొక్క రక్తం, బైబిల్ చెప్తుంది, ప్రధాన యాజకుడు దాని రక్తం మందిరంలో ఒలికించబడడానికి వీలేదు. తరమండి బయటకని బయటికి తరిమి గుర్రపుశాల దగ్గరికి వెళ్ళాక అక్కడ చంపారండి. యెజ్బేలు గుర్రాల చేత తొక్కించబడ్డది. ఎంతమంది జ్ఞాపకం ఉన్నది? ఉన్నారా లేదా? యోధా గోత్రపు సింహం అంటే తన పిల్లల జోలికి వస్తే చూసి గొర్రె పిల్లలాగా ఊరుకునే దేవుడు కాడు ఆయన. ఎంతమందికి మీకు అర్థమవుతుందో? 3వది మీరు గమనించండి, మొర్దెఖాయి ఎస్తేరు ఎవరిని రక్షించారు? ఎవరిని రక్షించారు? మళ్ళా నేను అడుగుతున్నా, ఎవరిని రక్షించారు? యోధా జనాంగాన్ని రక్షించారు. ఎంతమందిని చంపబడ్డారు? ప్రతీకారం ఎంతమంది మీద తీర్చుకున్నారు? యోధా జనాంగాన్ని చంపాలనుకున్నటువంటి హామాను చేసే ప్రతి ఆలోచన దేవుడు సింహాసనం మీద ఉండి నా వాగ్దానాన్ని, నా ఆశీర్వాదాన్ని, నా నిబంధనని చెరపడానికి నువ్వు ఇలా తిరుగుతున్నావని దేవుడు ఊరుకున్నాడు. 10 మంది పిల్లలను చంపడానికి దేవుడు అప్పగించాడు. నిజమేనా? 75 దేవుడు సహాయపడగా మొత్తం కలిసి సుమారుగా 75,800 మందిని చంపారంట. దేవుడు ఎంత ప్రతీకారం తెచ్చుకున్నాడు? 75,800 మంది. కారణం ఏమంటే హామాను ఇంట్లో 10 మందిని, మళ్ళీ అదే కోటలో 300 మందిని, మళ్ళీ రాజ్యం చుట్టూ ఎవరైతే యోధా గోత్రములు చంపాలనుకున్నారో వాళ్ళందరినీ కలిపి 70,000కు పైగానే వాళ్ళు చంపారు. అంటే దేవుడు ఆయన ఏమై ఉన్నాడు? సింహం. అది చూస్తా ఊరుకునేది కాదది. గొర్రె పిల్లగా ఎంతో సాధువుగా ఉంటున్నాడో ఆయన ప్రతీకారం దండన తీర్చుకునే ముందు ఎవడాగగలడు? దేవుడు కరుణించును గాక. ఎంతమంది మీరు ఉన్నారు? రాహాబు అనబడ్డ వేశ్య ఎవరిని కాపాడింది? రాహాబు అనబడ్డ వేశ్య ఎవరిని కాపాడింది? వేగిన వారిని ఎంతమందిని? ఇద్దరిని కాపాడిందా లేదా?
తర్వాత ఆ పట్టణం ఏమైపోయింది? కాపాడిన వ్యక్తి తప్ప మొత్తాన్ని దేవుడు తుడిచివేశాడా లేదా? ఆమేన్. దేవుడు కరుణించను గాక. బహురీములో ఒక స్త్రీ అహిమయస్సు యోనాతానుని. ఇది 2 సమూయేలు 17. టైం అయిపోయింది. 2 సమూయేలు 17, 18, 19 దీనిలో నుంచి గమనించండి. యోసేపు మరియాలు ఎవరిని కాపాడారు? యోసేపు మరియాలు ఎవరిని కాపాడారు అమ్మా? ప్రభు అయినా యేసునేనా? అయితే నిన్ను నన్ను ఎవరు కాపాడతారు? నిన్ను నన్ను ఎవరు కాపాడతారు? ఏలియాను ఎవరు కాపాడారు? ఏలియాను దాచిపెట్టింది ఎవరు? నేను అడిగేది మీకు అర్థమవుతా. ఏలియాను దాచిపెట్టింది ఎవరు? ఏలియాను దేవుడు దాచిపెడితే ఆహాబు ఎతకగా ఎక్కడా కూడా ఏలియా దొరకలేదు. ఎంతమంది ఉన్నారు? ఆఖరికి మీరు గమనించండి, మోషే చనిపోయిన తర్వాత మోషేని ఎక్కడ దాచిపెట్టినా దెయ్యాన్ని కనబడలేదు. దాచిపెట్టింది ఎవరు? దాచిపెట్టింది ఎక్కడ? ఇప్పుడు సాతాను మొత్తం తిరుగుతున్నాడండి. ఎక్కడ? మోషే యొక్క దేహం ఎక్కడ? మోషే యొక్క దేహం ఎక్కడ? కారణం ఏమంటే దేవుడు ఎవరి కళ్ళైనా గుడ్డి కళ్ళు చేయగలడు. ఇప్పుడు సాతాను యొక్క కళ్ళను దేవుడు గుడ్డి కళ్ళు చేశాను. ఒక కాలంలో యూదుల కళ్ళు గుడ్డి కళ్ళు చేశాను. ఒక కాలంలో శిష్యుల కళ్ళు, తన సొంత శిష్యుల కళ్ళు కూడా ఆయన మూత వేసానంట. ఒక టైం వచ్చే వరకు రివీల్ చేసేవారు. దేవుడు సహాయపడను గాక. దేవుడు దాచిన, ఆఖరికి మీరు గమనించండి, దేవుడు దాచిన దేనినైనా ఎవరినైనా ఏ మానవుడినైనా ఏ దేవదూత కానీ ఏ దెయ్యము కానీ ఏ జ్ఞాని కానీ ఎన్నడూ కనుగొనలేడంట. దేవుడు దాయడం మొదలు పెడితే అయ్యా ఎక్కడా? అందుకని ఈ కార్యాలన్నీ కూడా మనకు దేవుడు ఏమంటే మరుగుగా ఉంచను. ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవా తండ్రి, ఈ అనేకమైన విషయాలన్నీ జ్ఞానులకు నువ్వు మరుగు చేశావు. ఈ లోకంలో బుద్ధి కలిగిన వాళ్ళు అనుకున్న వాళ్ళకు మరుగు చేశావు. పసిబాలురకు ఈ కార్యాలన్నీ బయలుపరుస్తున్నావు. అందుకని స్తుతులు స్తోత్రాలు. అయితే మనం ఎక్కడ భద్రపరచబడ్డాం ఎవరికన్నా తెలుసా? మనల్ని ఎవరు దాస్తున్నారు? కొలసీలకు రాసిన పత్రిక మీరు వాక్యంలో కూడా మీరు చదవచ్చు. ఇర్మియాను చంపుదాం అనుకున్నారు, బారూకును చంపుదాం అనుకున్నారు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు దాచెను, దేవుడు దాచెను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. పైనున్న వాటి మీదనే కానీ, ఒక్కసారి చదువునాను. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీదనే కానీ మనసు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎక్కడ దాచిపెట్టాడు దేవుడు? ఎక్కడ మనం దాచిపెట్టబడ్డాం? మీ జీవము. క్లియర్గా చూడండి. అంటే మృతి పొందిన వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడైతే ముందు నీ లోక కార్యాల్లో చచ్చి ఉంటావో అప్పుడు మన జీవం ఎక్కడ దాచిపెట్టబడుతుందంటే దేవుడిలో దాచిపెట్టబడదు. దేవుడిలో దాచిపెట్టబడ్డ జీవాన్ని ఎవడైనా తాకగలడా? ఇప్పుడు మనమందరం ఎక్కడ దాచిపెట్టబడ్డాం? ఎక్కువగా కథల పుస్తకాల్లో చదువుతాం. ఎవరో ప్రాణం ఎక్కడున్నదంటారు? సముద్రాల అవతల, ఏదో చిలక నోట్లోనో ఇంకెక్కడో. కానీ మన జీవాన్ని దేవుడు తీసుకొని ఆయనలో దాచాడంట. మనల్ని ముట్టుకోకుండా దేవుడు దెయ్యనాడు. దెయ్యమాగక్కడ నా బిడ్డల జీవాన్ని ముట్టడానికి వీల్లేదు. నా బిడ్డలు శోధిస్తావా శోధించు, పరిశోధిస్తావా పరిశోధించు, వ్యాధి రప్పిస్తావా రప్పించు, ఇబ్బంది కలిగిస్తావా రప్పించు, పోరాటం చేస్తావు పోరాడు, కానీ జీవాన్ని ముట్టుకోవద్దు. ఆ జీవం ఎందులో దాయపడ్డది? దేవునిలో దాయపడ్డది. ఇప్పుడు మనమందరం ఎవరు? మనం దేవునిలో దాచిపెట్టబడిన వారం. ఎక్కడ దాచిపెట్టబడ్డాం? ఎక్కడ దాచిపెట్టినో సాతాను కనుగోగలడు, కానీ దేవుళ్ళో దాచిపెట్టబడిన వాడిని ఎలాగ సాతాను కనుగోగలడు? అందుకని దేవుడు చాలాసార్లు మనం ముట్టుకోకుండా సాతాను యొక్క కళ్ళని ఇలాగా ఆయన గుడ్డి కళ్ళుగా చేస్తాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఎంతమంది వాగ్దానం ఉండాలని అనుకున్నారు? ఎంతమంది ఆశీర్వాదం ఉందనుకుంటున్నారు? ఎంతమంది దేవుడి నిబంధన ఉందంట? అది క్రీస్తులో నెరవేరిందా? క్రీస్తులో మనమున్నామా? దేవుడిలో మనమున్నామా? ఆయనలో మన భద్రపరిచేనా? దేవుడి వాక్యం దీవించునుగాక. ఓ ప్రభా, సింహములను కూడా ఎదిరించగలిగిన ధైర్యమును
నీ ఆత్మ ద్వారా నీవు అనుగ్రహిస్తున్నావు. అందరము లేచి మనము నిలబడదాం. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి 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 ఆరాధనా. వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి 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 ఆరాధనా. యోధా స్తుతి నందును ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, యూదా గోత్రపు సింహమా, ఈ యొక్క రాత్రికాల సమయమందు తండ్రి మరలా నీ యొక్క సన్నిధిలో మేమందరము చేరి ప్రభు మరలా నీ లేఖనాలు వినడానికి తండ్రి, మరి మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ తండ్రి, దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవించును అని నీ లేఖనము చెప్పినట్లుగానే ప్రభు
మరి నీ లేఖనాల చేత మమ్మల్ని మీరు పోషిస్తున్న విధానం బట్టి నీకు వందనాలయ్యా. నిజమే తండ్రి, మరి మా యొక్క జీవం నీలో దాచబడి ఉన్నది కనుకనే తండ్రి, మరి శత్రువు ఎన్నడూ మమ్మల్ని పట్టుకొనలేడు కానీ తండ్రి, మరి శరీరంలో వ్యాధులు రావచ్చునేమో తండ్రి, కుటుంబంలో సమస్యలు ఉండవచ్చునేమో తండ్రి, మరి వేధించు కార్యములు ఉండవచ్చును కానీ తండ్రి, మరి మేము ఇప్పుడు కాదు కానీ జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి మీ యొక్క రక్తము చేత మా పేర్లు నీ యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉండినవు గనుక మమ్మను ముట్టుటకు ఏ శత్రువుకి శక్తి లేదు తండ్రి, ఏ శత్రువుకి బలమునో లేదు కానీ తండ్రి, మీరు మమ్మల్ని మీరు దాచినందుకు నీకు వందనాలయ్యా. మరి మా దోషములు మీరు దాచి ఉన్నారే గనుక తండ్రి, మరి మేము చేసిన అనేక పాపములు మమ్మల్ని వెంటాడవలసి ఉండినవి కానీ అవన్నీ నీ రక్తము చేత భద్రము చేయబడి ఉండినవి గనుక, అవన్నీ కడిగివేయబడి ఉన్నవి గనుకనే అయా శత్రు మమ్మల్ని పట్టుకొనలేకపోయి ఉండినయ్యా. మరి వాక్యమని ఆ జీవమును మేము దాటి ఉండినాము గనుక తండ్రి, శత్రువు ముందు కూడా మేము ఇంకా పరిశుద్ధులుగా మేము నిలబడగలుగుతూ ఉండినాం. అందును బట్టి నీ కృతజ్ఞతలు మేము చెల్లిస్తూ ఉండినాం. మరి యొక్క సాయంకాల ఆరాధనలో తండ్రి, మరి ఎంతమంది అయితే నీ బిడ్డలు ఈ స్థలంలో నిలబడి ఉండి ఉన్నారో, ఎవరెవరు ఎటువంటి అవసరతల చేత వచ్చి ఉండి ఉన్నారో, ఎటువంటి మరి నేను ఇబ్బందుల చేత వచ్చి ఉండి ఉన్నారో, తిరిగి వెళ్ళినప్పుడు తండ్రి మరి ఇబ్బందులతోనూ అక్కరలతోనూ కాకుండానట్లుగా తండ్రి, నువ్వు కేవలం మా పాపములు ఒకటే భద్రము చేయలేదు కానీ తండ్రి, అయ్యా వాటి నుండి కేవలం మమ్మల్ని భద్రము చేయటం కాదు కానీ తండ్రి, అయ్యా మరి సమస్తమును ప్రభు మా కొరకు ఇచ్చిన యెహోవా ఈరే నీవై ఉండినావు గనుక, మరి ఈ దినమందు నీ బిడ్డలు ఎటువంటి అక్కరల చేత ఉండి ఉన్నారో తండ్రి, శత్రు మమ్మల్ని ముట్టకుండునట్లుగాను ప్రభు, శత్రు మమ్మల్ని వేధించకుండునట్లుగాను ప్రభు, అయ్యా శత్రు మా అవసరతల్లో మమ్మల్ని పట్టుకొనకుండునట్లుగాను తండ్రి, సమయానికి గుప్పులు విప్పుచున్న దేవుడు నీవై ఉండినావు గనుక ఈ ఉదయకాలం ముందు మీ బిడ్డలు అయ్యా మరి యొక్క సాయంకాలం ముందు మీ బిడ్డలు అందరి పట్ల దయ చూపించండి. మరి తిరిగి వెళ్ళొచ్చు ఉండిగా క్షేమాన్ని మీరు దయచేయండి. మరి ఏ దుష్టుడి యొక్క కనుచూపుకు తావు లేకుండానట్లుగా తండ్రి, చుట్టూ మీ దేవదూతల కాపుదల మేము ఉంచమని అడుగుచూ ఉండినాం. మరలా మేమందరము సమాజంగా చేరు ప్రార్థించినంత వరకు మీ కృపా సమాధానాలు మాకు తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మనలను భద్రపరిచి మనలను బలపరిచి మనందరినీ ఆయన రాజ్యము నిమిత్తం దీవించునుగాక. ప్రభు సన్నిధి తోడై ఉండనుగాక. గాడ్ బ్లెస్ యూ.